ఇంకా నేరుగా మన వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం చాలా సంవత్సరాలుగా మనం వింటున్నది. ఒక విధంగా చెప్పాలంటే మీరు రక్షణ పొందిన దినం నుంచి కూడా మీరు వింటున్న మాట కూడా ఏంటది? యేసు ప్రభు త్వరగా వస్తున్నాడట. మీరు రక్షణ పొందారంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అన్న అయిపోయి ఉంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు వింటున్నారు. మరి నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటున్న మాట కూడా అదే, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని. కానీ ఎక్కడ ఇంకా రాలేదే అని కొంతమందిలో నిరాశ, కొంతమంది ఇంకా నిరీక్షణ, రెండు కూడా ఉన్నాయి. రెండు వర్గాల ప్రజలు కూడా ఈ భూమి మీద ఉన్నారు. యేసు ప్రభు వస్తాడని ఇంకా నమ్ముతున్నారు. సో మీరు ఏ కోవకు చెందినవారు? నిరాశ చెందిన ప్రజల, నిరీక్షణకు చెందిన ప్రజల? వెరీ గుడ్ కదా. అందుకనే మీరు 71వ కీర్తనలో చదివారు కదా. ఏం చదివారు? అందులో 5వ వచనం ఒకసారి చదవండి. 71వ కీర్తన 5వ వచనంలో చక్కటి మాట, ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. నా నిరీక్షణకాస్పదము నీవే కదా. నిరీక్షణాస్పదమట. కనుక దేవుడు మనందరికీ కూడా నిరీక్షణకి ఒక ఆశ్రయముగా, ఆస్పదముగా, ఆసక్తిగా మనల్ని ఉంచుతున్నాడు. కనుక మనందరం కూడా యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నది వాస్తవం, సత్యం అది. కనుక ఎవరైతే యేసు ప్రభు త్వరగా రమ్మని పిలవడం గొప్ప కాదు, ఆయన పిలిచిన తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవడం గొప్ప కదండి. అంటే వెళ్ళిపోవాలంటే మనకేం కావాలి? సిద్ధపాటు అవసరం కదండి. ఆ సిద్ధపాటు ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నిరీక్షణతో ఇంతకాలం దేవుని కొరకు కనిపెడుతున్నారో వారికే ఇది ఉంటుంది. అందుకని ఎదురు చూచిన వారే ఎత్తబడతారు. అవునా కదా? ఎదురు చూస్తున్నవారు ఆటోమేటిక్గా దేని కొరకు ఎదురు చూస్తున్నారు? యేసు ప్రభు కొరకే చూస్తున్నారు. కనుక వారు సిద్ధపడకుండా ఉంటారు కాబట్టి సిద్ధపడతారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు కూడా. కనుక ఇది ఒక కామన్ విషయం. ఇది మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం వింటున్నాం. అనేకమైన వింతలు కూడా మనం చూస్తున్నాం అన్నీ కూడా. సో యేసు ప్రభు త్వరగా రావడానికి చాలా ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. బైబిలే ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్పు కాలంలో కూడా ఉన్నాం. కనుక ఈ రోజు నుంచి నేనున్న దినాలు మీకు రాకడ సంభవాల గురించి కొన్ని యొక్క విషయాలు, అది కూడా ఈ యొక్క భూమి మీద దేవుడు నెరవేర్చుతున్న ప్రవచనాలు, జరుగుతున్న ఒక విషయాల్ని క్రోడీకరించి వాక్యానుసారంగా మీకు కొన్ని సిరీస్ నేను చేస్తాను. కనుక ఈ రోజు నుంచి మోస్ట్లీ నేను ఉన్నప్పుడు ఎవరు మిస్ కాకండి. సరే, మనకి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మనం కానీ మొత్తం గమనిస్తే అందులో 51 వచనాలు ఉన్నాయి కదా. ఈ 51 వచనాలు కూడా మీరు సమగ్రంగా మీరు కానీ చదివితే, అర్థం చేసుకోగలిగితే దేవుడు మనకి చాలా హింట్లు ఇస్తున్నాడు. మనకి ఇప్పుడు ఎలాగైతే డౌట్లు ఉన్నాయో, ఎలాగైతే మనకి డౌట్స్ వస్తున్నాయో, యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు ఉంటూ నిత్యము కూడా ఆయన అడుగుతున్న ప్రశ్నలు చాలా. ఆయన బోధనలో కొన్ని యొక్క సందేహాలు వారు నివృత్తి చేసుకున్నారు. అలాగే యేసు ప్రభు వస్తాను అని చెప్పిన ఒక విషయాన్ని ఉటంకిస్తూ కూడా ఆయన అడుగుతున్నారు. వారు అడుగుతూనే ఉన్నారు యేసు ప్రభుని. అయితే యేసు ప్రభు ఒక కాలంలో, ఒక సమయంలో వాళ్ళందరినీ కూడా 12 మందిని కూడా పక్కకు పిలిచి, సరే అని చెప్తానని. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా ఒకటే కంటెక్స్ట్లో రాయలేదండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త అంతా కూడా ఒకటే రీతిలో రాయలే. దాన్ని మీరు 51 వచనాలను కూడా గమనిస్తే దాన్ని 2గా విభజించాలి మీరు. అప్పుడే మీకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు యేసు ప్రభు వస్తున్నాడు అనేది. యేసు ప్రభు ఆల్రెడీ వచ్చారు కదా. ఒకసారి వచ్చారా రాలేదా? యేసు ప్రభు వస్తున్నారు అంటే దాన్ని ఏమంటారు? దానికి మనం ఒక పేరు పెడతామంటే రెండో రాకడ, సెకండ్ కమింగ్ అని మాట్లాడతాం కదా. రెండో రాకడ అంటే, రెండో రాకడ అంటే మొదటి రాకడ జరిగిపోయిందనే కదా. మొదటి రాకడ ఆయన యేసు ప్రభు వారి భూమి మీదకి ఒక పసి బాలుడులాగా వచ్చాడు. వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు. ఇది మనకు తెలిసినది. అంటే మరలా వస్తానని ముందుగానే చెప్పాడు. అయితే ఆ చెప్పిన మాటలనే ఆయన బ్రతుకుంటున్నప్పుడు చెప్పిన మాటల్లో అనేక విషయాల్లో ఈ 24 చాలా కీలకమైనది ఈ మత్తయి సువార్త. ఈ యొక్క మొదటి 4
ఏది నూతన నిబంధన గ్రంథంలో ద ఫస్ట్ 4 గాస్పల్స్, సినాప్టిక్ గాస్పల్స్ అంటారు అట్లనే. ఈ యొక్క 4 సువార్తలు కూడా మీరు ఆలోచిస్తే అతి కష్టమైన సువార్త ఏదన్నా ఉందంటే మత్తయి సువార్త. వాస్తవంగా మనకున్న ఒక సైకలాజికల్గా మనకేంటంటే కష్టమైనది మనం ముందు చేయం. ఉదాహరణకి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే వచ్చో, వారికి ఏదైతే జ్ఞాపకం ఉందో ఆ క్వశ్చన్స్లో ముందు అది రాసేయమని ఇన్విజిలేటర్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు. అదే రీతిలో మీరు కూడా ఏం చేస్తారంటే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, దాని గురించి ఆలోచించి టైం అయిపోద్ది కానీ త్వరగా మీరు రాస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఒక సైకలాజికల్గా వేరేగా ఉంటుంది. దేవుడు ఒక ఆలోచన విధానమే వేరు, కష్టమైనదే ముందు పెడతాడు. కనుక ఈ సువార్తలు అన్నిటిలో కూడా చివరగా రాసినది కష్టమైనది కూడా మత్తయి సువార్తే. కానీ మనకి నూతన నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా కనిపించేదే మత్తయి సువార్త. ఈ యొక్క విషయాలు ఎవరికి తెలియదు, ఏదో చదువుకొని పోవడం తప్ప. కనుక ఇక్కడ ఈ 24 అధ్యాయంలో ప్రత్యేకంగా 51 వచనాల్లో చూస్తే దీన్ని 2గా విభజిస్తేనే మీకు అర్థమవుద్ది రెండో రాకడ గురించి. ఉదాహరణకి 1 నుంచి 36 వచనాలు ఒక భాగము, 37 నుంచి 51 వరకు కూడా రెండో భాగం. అలా చదివితేనే, అలా విడగొట్టి చదివితేనే మీకు అందులో ఉన్నాక మర్మం తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ఫార్ములా అప్లై చేసుకొని మీరు చదవండి. ఎందుకంటే 36 చదవండి, అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఆ ఊరికే వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎవరు శిష్యులంతా కూడా ఎవరిని అడుగుతున్నారు, యేసు ప్రభుని, దేవా ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నువ్వు చెప్పావు కదా వస్తావని అంటే ఆ మాట చెప్పారు. నేను ఎప్పుడు వస్తున్నానో నాకే తెలీదు కదా. ఎవరికి తెలిసే మాట, ఎవరికి తెలుస్తుంది అంటే కేవలం తండ్రికి మాత్రమే తెలుస్తుంది అని ఆ మాట చెబుతూ, సో ఈ యొక్క 1 నుంచి 36 వచనాల వరకు కూడా ఈ రెండు రాకడలో 2 విషయాలు ఉన్నాయి. మీరు అది గమనిస్తే రెండో రాకడ యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్న మాట మాత్రమే తెలుసు, కానీ ఆయన ఎలా వస్తాడో ఏంటి అనేది వివరాల లోతురికి ఎవరు వెళ్ళరు. అయితే ఆ వచ్చే దాంట్లో కూడా రెండో రాకడ, రెండోసారి యేసు ప్రభు వస్తున్న దాంట్లో కూడా 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడ గురించి 1 నుంచి 36 వచనాల్లో ఏమీ లేదు. ఈ రహస్య రాకడ గురించి 37 నుంచి 51 వచనాలు ఉంది, చదువుకోండి, అక్కడ క్లారిటీ ఉంటుంది. కానీ మొదటి వచనం నుంచి 36 వచనాల్లో ఇక్కడ బహిరంగంగా వచ్చేటప్పుడు ఎలాంటి సంభవాలు భూమి మీద జరుగుతాయి అనే ఒక విషయాన్ని యేసు ప్రభు వారు మరి చెప్పారు. కనుక ఈ యొక్క 24 చాలా చాలా ప్రాముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవాలంటూ ఏం చేయాలంటే మీరు దేవుని యొక్క ఆత్మను నడిపింపు కోరుకుంటేనే మీకు ఈ యొక్క పరిణామాలన్నీ కూడా అర్థమవుతుంది, మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ యొక్క వృత్తిలో, మీ యొక్క పనిపాటులో మీరు బిజీగా ఉంటే, నేను చెబుతున్నాను కదా, మీరు పరలోకం వెళ్ళాలి అనే ఆశ మీరు మర్చిపోండి. నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఒక విషయాలు మనం వినొచ్చు, తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే యేసు ప్రభు వస్తున్నది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు, వస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినవాడు తప్పడు, కనుక ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు, అంతే. కనుక అది మీకు గుర్తుండాలి, తెలియాలి. ఎందుకంటే మీరైతే బోలు మాటలు ఇస్తారు కానీ అది మిస్ చేస్తారు. కానీ యేసు ప్రభు వారు అలా కాదు, ఆయన చెప్పేటంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాంటివి జరుగుతున్నాయో ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా. ఇప్పుడు నేను కొన్ని 3 ఆధారాలు మాత్రమే నేను మాట్లాడి ఆ తర్వాత క్రమాల్లో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కాబట్టి మీరు ఆలోచిద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే యేసు ప్రభు వారు రావాలంటే ప్రవచనాత్మకంగా తన ప్రవక్తలు ఎవరైతే ఏమైతే చెప్పారో అవన్నీ కూడా రావాలి, అన్నీ నెరవేరాలి. అన్ని కోణాల్లో ఏదో ఒకటి పట్టుకొని మనం ఓగకూడదు, అన్నీ కూడా మనం చూస్తూనే ఉండాలి. ఇప్పుడు మనకి తెలిసిన ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ముస్లిమ్స్కి అలాగే క్రైస్తవులకి వివాదాస్పదమైన ఒక విషయం ఏంటండి, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం కాదు, చాలా సంవత్సరాల, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ ఆ స్థలంలో ఏం కట్టుకున్నారు వాళ్ళు, అల్-అక్సా అనే ఒక మసీదు కట్టారు కదా. దాని గురించి మనం పాలస్తీనా ఆ వివాదాల గురించి వచ్చినప్పుడు క్లియర్గా మనం విన్నాం చాలా విషయాలు. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా
ఎక్కడ ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్న అందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో 850 కోట్ల జనాంగం ఉంటే అందులో మొదటి స్థానం ఆక్రమించుకున్నది ఎవరంటే క్రైస్తవులే. పాపులేషన్ ఫస్ట్ క్రిస్టియన్సే, సెకండ్ పాపులేషన్ అయితే ముస్లిమ్స్, ఆ థర్డ్ హిందూస్, ఆ తర్వాత ఇంకా ఇతర మతాలు ఏవైతే జైనిజం, బుద్ధిజం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అన్నమాట. ఇవన్నీ కూడా అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మొట్టమొదటిగా వారు క్రీస్తునే ఆరాధిస్తున్నారు. అఫ్కోర్స్ అందులో ప్రొటెస్టెంట్స్తో పాటు క్యాథలిక్స్ కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా మొత్తానికి చూస్తుంటే క్రైస్తవుల యొక్క పాపులేషనే ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ ఇప్పటికీ. అయితే ఇప్పుడు వివాదం ఎవరికంటే మనకి వాళ్ళకే, ఎవరికి? ముస్లిమ్స్కి. అంటే అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు. అవునా? ఎవరు ఇష్మాయిల్, ఎవరు ఇస్సాక్, ఎవరు చెప్పాలి? అన్నదమ్ములేనా? తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అవునా? సో ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మతోన్మాదుల్లాగా ఎవరైతే చెలరేగిపోతున్నారో, క్రైస్తవుల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ ఈ యొక్క హైందవులుగా ఎవరైతే ఆ సనాతన ధర్మం అని ఏదో చెత్తా చెదారంతా మాట్లాడుతున్న వారంతా కూడా వీళ్ళందరూ అతి తక్కువ కాలంలో కనబడకుండా పోతారు. అసలు వారిని ఎవడు కేరే చేయడు. ఇక్కడ పాపులేషన్ అయితే ఎక్కువ ఉండొచ్చు, ఒక 140 కోట్లు మన భారతదేశం అవ్వచ్చు, కానీ ఎవరికి పెద్ద పట్టింపు లేదు, అవసరమే లేదు. కేవలం భారతదేశానికే పరిమితి ఇదంతా కూడా, బయట ఎక్కడా కూడా ఏమి ఉండవు. అంతట్లో కూడా రూలింగ్ అన్నది క్రీస్తు రాజ్యమే ఎప్పటికన్నా సరే. హల్లెలూయా. కనుక మొదటగా క్రైస్తవులే మొదటి. అయితే ఈ యొక్క క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి రేపొద్దున కూడా ఫైనల్గా కొట్టుకునేది కూడా వాళ్ళిద్దరే. అందుకనే ఇక్కడ మీరు ఆది కాండములో కానీ మీరు కానీ చూడగలిగితే 12వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అంటారు అన్నమాట, అడవి గాడిద అంటాడు. ఎవరినండి? ఇష్మాయిల్ అడవి గాడిద లాంటివాడు అంటాడు. అంటే అంటే పేర్లు అవి చెబితే కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక వీడియోని అయితే మనకి 3 times స్ట్రైక్ పడింది మనకి యూట్యూబ్ ఛానల్ మీద. ఒక వీడియో చేశాను, దాని గురించి వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు, చెప్పాను మీకు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైక్స్ తీశారు, కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయినా సరే పర్వాలేదు, మహా అయితే ఏం చేస్తారు, ఛానల్ ముగిస్తారు. అఫ్కోర్స్ మీరు చూడరు కాబట్టి మీకు విలువలు ఏం తెలియదు, కానీ బట్ వాస్తవంగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు దీనికి సపోర్టుగా నిలబడుతున్నారు. చాలామంది నన్ను సంప్రదిస్తున్నారు కూడా ఇలాంటి విషయాల్లో. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంటే ఇక్కడ సత్యాన్ని అడ్డుకుంటాడు ఎవరు? మొదటి దశలోనిక పత్రికలో మీరు చూస్తే 2వ అధ్యాయం చూస్తే ధర్మ విరోధి వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తారట, సత్యాన్ని అడ్డుకునేక ఉద్యోగంలోనే వాడు ఉంటాడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, జాగ్రత్తగా మనం మెలకువ కలిగి వాడిని డీల్ చేయాలి మీరు. అందుకని యేసు ప్రభు వారు కూడా శిష్యులకు చెప్పిన మాట ఏంటట, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలట, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, మీరు ప్రార్థనతో మీరేం చేయగలరు, యుద్ధాలు చేయగలరా? వెళ్ళి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఆ గాజాలో జరుగుతున్న యుద్ధం, ఈ హమాస్ తీవ్రవాదులను ఏమైనా అడ్డుకోగలరా? ఏమీ చేయలేరు. కేవలం మీరు ప్రార్థన అయితే చేయగలరు. అయితే ఆ ప్రార్థనలో శక్తి ఉంటున్నప్పుడు, ఆ నీతి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఆలోచిద్దాం, త్వరగా కొన్ని మాటలు చూద్దాం. మరి ఇక్కడ ఈ యొక్క మందిరాన్ని యెరూషలేములో 3వ మందిరాన్ని కట్టిన తర్వాత అక్కడ వారు బలులు నైవేద్యాలు సమర్పించిన తర్వాత అకస్మాత్తుగా ఎవడొస్తారట, హేయమైన వస్తువుని ఎవడు తీసుకొస్తారట, ఈ యొక్క అబద్ధ క్రీస్తు, అంచుక్రీస్తు ఏం చేస్తారట, వాటిలో ప్రవేశపెడతారు. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ ప్రవచనం నెరవేర్పు. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడికి ఇవన్నీ సూచనలుగా అనేకమైన ఉన్నాయి. అందులో ఇది ప్రధానమైనది, యెరూషలేములో 3వ మందిరం కట్టబడాలి అనేది చాలా ప్రాముఖ్యం. దాని గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చూద్దాము, ప్రవచనాలు ఎంత కరాఖండిగా ఎంత కరెక్ట్గా ఉంటాయన్న దానికి కొన్ని రుజువులతో నేను మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్షాషరును అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనము వలన అతనికి తెలిపినదాయెను. ఆ దినముల యందు
దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క వచనంలో మొదటి యొక్క దాని విషయానికి చూస్తే పారసిక రాజుగు కోరేషు అనండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ దానియేలు ఈ యొక్క మాటని చెబుతున్నప్పటికీ అసలు ఆ రాజు ఆ పేరు అసలు అతను ఎప్పుడు పుట్టలేదు. కానీ దానియేలు పేరు పెట్టి కూడా చెబుతున్నాడు ఏంటట, పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరం బెల్షాజరు అను దానియేలునకు ఒక సంగతి అంటే ఇది దేవుడు స్వయంగా ఈ యొక్క దానియేలుకి ఏం చేశారట, ఇది బయలుపరిచాడు, ఒక మాట చెప్పాడు. ఇంకా ఆయన పుట్టాలి, పెరగాలి, ఇంకా ఒక వయసు రావాలి, ఆ తర్వాత యుద్ధం చెయ్యాలి, రాజుగా స్థిరపరచబడాలి. పారసీక రాజు కదా. అంటే ఈ ప్రవచనానికి దేవుడు దానియేలుకి చెప్పినప్పటికీ ఇంకా ఈ కోరేషు పుట్టలేనప్పుడు, ఒక వ్యక్తి పుట్టలేనప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తుని గురించి ముందుగానే చెప్తే ఎవరు చెప్తారు? అది దేవుడే చెప్పాలి కదా. అందుకే నేను అంటాను, ఇక్కడ ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే ప్రస్తుత పరిస్థితులని, వర్తమానంలో ఏమైతే జరుగుతున్నాయో వాటిని ఉద్దేశించే ఒక ప్రెడిక్షన్స్ అన్నమాట. ఇలాగ అవ్వచ్చు, పరిస్థితులు ఉంది కాబట్టి అని ఒక ఆలోచనతో, ఊహతో చెప్పే మాటలు. మనుషులు ఒక ఊహలతో వెళ్తారు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తారట, మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. మీరు చేసిన దాన్ని, మీరు నడుచుకుంటున్న ఒక ప్రవర్తన బట్టి ఆయన ముందుకి చెప్తాడు. అలాగే గతంలో జరిగిన పాస్ట్లో జరిగినవి, గతంలో ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా మీకు గుర్తు చేస్తాడు. అది చెబుతున్నప్పుడు అవును కదా అని అనిపిస్తుంది. కానీ కేవలము భవిష్యత్తు గురించి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములో కూడా ఉన్న దేవుడు భవిష్యత్తుని చాలా కరాఖండిగా, స్పష్టముగా ఒక ఎవిడెన్సెస్తో దేవుడు మాట్లాడతాడు. కనుక దానియేలు చాలా గొప్ప ప్రవక్త. ఆ దానియేలుకి ఈ కోరేషు గురించి చెబుతున్న ఒక మాట ఆయన ప్రవచించాడన్నమాట. ఇలాగ పారసిక అంటే అప్పటికి ఈ యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు దానియేలు దర్యావేషు కాలంలో ఉన్నాడు. ఇంకా ఆయన దర్యావేషు ఏ కాలంలో, ఏ రాజ్యంలో ఉన్న బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు, దర్యావేషులు అందరూ కూడా బబులోని సామ్రాజ్యంలో చక్రవర్తులు. మళ్ళీ చెబుతున్నాను, రాజులు కాదండి, వారు చక్రవర్తులు, అంత ఉన్నతంగా ఉన్నవారు. అలాంటిది దేవుడు ఏం చెప్పాడంటే పారసిక రాజు ఒక కోరేషు రాబోతున్నాడు అని దేవుడు ఈ యొక్క దానియేలుకి చెప్పాడు ఈ యొక్క మాట. సో అందుకే ప్రవచిస్తున్నాడు. అయితే చూడండి, ఇంకా కొన్ని యొక్క మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. చూడండి, కోరేషుతో ఏంటట, ఎక్కడ దానియేలు, ఇది ఎక్కడ మాట్లాడుతున్నారు? యెషయా అంటే ఇంకా ముందు కదా. అంటే దాదాపుగా ఒక 600 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలా. ఆయన కూడా ఈ యొక్క ప్రవచనాత్మకంగా యెషయా కూడా ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు. ఏంటట, కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే అంటున్నాడు. అంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా కూడా దేవుడు అప్పటికి పుట్టలేదు, దానియేలు కాలంకే పుట్టలేదు. అంటే యెషయా కాలంకి ఏం పుడతాడు? అప్పటికి ఇంకా లేదు. అంటే వీరిని దేవుడు ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి, ఫుల్ క్లారిటీతో ఇస్తున్నాడు అనమాట. ఒకడు రాబోతున్నాడు, అతని పేరు కూడా మెన్షన్ చేస్తున్నాడు. అతని పేరే కోరేషు. అతను పారసీకులు రాజు, ఒక చక్రవర్తిగా ఆయన ఏం చేస్తాడంటే బబులోని సామ్రాజ్యాన్ని కొట్టబోతున్నాడు. కొట్టి ఏం చేస్తాడంటే ఆయనే పరిపాలిస్తాడు అని ఆయన గురించి ఒక ప్రవచనాత్మకంగా వారు తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి, 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45 1-3 వచనాలు చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే
నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. కాబట్టి ఇవన్నీ కూడా కోరేషు గురించి ఒక ప్రవచనాత్మకంగా ముందుగానే యెషయా చెప్పాడు, ఆ తర్వాత దానియేలు చెప్పాడు. వీళ్ళందరూ కూడా ప్రవచనిస్తున్నారు. అయితే ఇంకా ఏమీ జరగలేదు, ఇంకా చాలా కాలం ఉంది. ఎందుకంటే వారి కాలంలో వారి రాజు అయిపోవాలి, వారి రాజు కథ అయిపోవాలి. నెబుకద్నెజరే కానీ దర్యావేషు కానీ వీరి కాలం ముగిసిపోవాలి కదా. రాజ్యము వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి కదా. ఆ రాజు ఎవడో తెలియదు, కానీ ఆ రాజు పేరు కూడా దేవుడు పలికించాడు, ముందుగానే ఆయనకి తెలియజేస్తున్నాడు. ఆయనకంటే ముందున్నవాడు యెషయాకి కూడా పేరు పెట్టే ఈ యొక్క ప్రవచనాత్మకంగా ఈ యొక్క విషయాలు క్లారిటీ ఇస్తున్నాడు. దర్యావేషు కాలంలో వాళ్ళు అయిపోతారు, తర్వాత ఒక రాజు రాబోతున్నాడు. వాడెవరంటే పారసీకులు దేశానికి చక్రవర్తిగా. ఆ రాజు ఈ యొక్క బబులోన్ సామ్రాజ్యాన్ని ముట్టడించి కైవసం చేసుకొని ఆయన ఏలుతాడు. ఆయన ఏలుబడులు ఏం జరుగుతాయో కూడా ఈ యొక్క విషయాల్లో చాలా క్లారిటీ ఇస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ విషయాలు దానియేలుకి ఎలా తెలుసు అంటే దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మొదటి దశలోనికే పత్రిక 4:16-17 కూడా ఒకసారి చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అలాగే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అంటే ఇవన్నీ కూడా దేవుడు వచ్చే టైంలో ఎలా జరుగుతుంది అని చెబుతూ ఈ యొక్క దెస్సలోనిక సంఘానికి అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు, బోరం రోగుతుందని. ఇందాక మనం చూసాం కదా, మొదటి కొరింథీ పత్రిక 15:52-53 కూడా అక్కడ కూడా దీని గురించి ఉంది, కనుక నేను అది స్కిప్ చేశాను. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తే దేవుడు రాకడ చాలా సమీపంగా ఉందని మనం వింటున్నాం, కానీ మీకు భయం లేదు, ప్రిపరేషన్ లేదు. కారణం ఏంటంటే యు ఆర్ సో బిజీ. మీ ఈ యొక్క పనిపాట్లలో, ఈ యొక్క లోకంలో, వాటి వ్యవహారంలో మీరు ఇరుక్కున్నప్పుడు మీకు పెద్దగా అనిపించదు. కానీ ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్న విషయాలు మీరు గమనిస్తే కనీసం ఎప్పుడైనా సరే మీ మనోనేత్రాలు తెరవబడాలి. మొట్టమొదటిగా చూడండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, సాతానుడు మనల్ని ఇబ్బంది పెట్టాలంటే వాడికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అలా ఎవరిని పెడితే వాడి ఊరికినే ఇబ్బంది పెట్టడండి. వాడు ఇబ్బంది పెట్టాలంటే వాడికి కొన్ని ఒక రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ముందు నువ్వు అవిశ్వాసిగా ఉండాలి, విశ్వాసం నీలో ఉండకూడదు. అవునా? నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు ఉంటే ఆడేమీ చేయలేడు. అందుకనే కదా 2 కొరింథీ పత్రిక 4:4 అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నది కూడా ఏంటంటే అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నాడట. అంటే విశ్వాసుల్ని వాడు చేయడానికి కష్టం. ఎందుకంటే నువ్వు అంత స్ట్రాంగ్గా ఉంటే నిన్నేందుకు వాడు ఇబ్బంది పెడతాడు. పైపెచ్చు నీలో ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే నీలో బలహీనత ఉంటేనే దానికి వాడు ఏం చేస్తాడంటే బలాన్ని చేకూరుస్తాడు. ఉదాహరణకి యాకోబు పత్రిక 1:14 మనం ఎప్పుడు కూడా మాట్లాడుకున్న మాట ఏంటది? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, అంటే వాడి సొంతంగా వాడి ఆశ, తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. అంటే వాడు సాతాను నీ వద్దకు వచ్చి నిన్ను శోధించాలంటే నీకు ఆల్రెడీ నీలో ఒక డిఫాల్ట్ ఉంది, ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతని ఏం చేస్తారంటే వాడు వాడుకొని దాన్ని ఏం చేస్తాడంటే ఎక్కువ చేసి నిన్ను శోధిస్తాడు. అసలు నీలో బలహీనతే లేకుండా నీలో ఎప్పుడు కూడా ప్రభువారే ఉండి ఆయన వాక్యమే నీలో నివసిస్తుంది అనుకోండి, వాడు ఆడికేం పని లేదు, నీతేం పని లేదు. వాడికి ఏంటంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి మీద చూపిస్తాడు వాడి ప్రతాపం. కనుక ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇంకా ఇప్పుడు చూద్దాం, లేవి కాండము 8 17-24 చాలా జాగ్రత్తగా చదవండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెములోనికి అవతల అగ్ని చేత కాల్చివేసెను. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను
ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను, అవయములను, క్రొవ్వును గ్రహించెను. అతడు దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనబలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వేల మీదను, అతని కుడికాలి బొటన వేల కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారుల దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వేల మీదను, వాడి కుడికాళ్ళ బొటన వేల మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఏదో అలాగా ధర్మశాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలు యాజకత్వ ధర్మాలు చేస్తున్నప్పుడు చెయ్యాలి అన్నట్టుగా అక్కడ రాశారు కాబట్టి అన్నట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో ఉన్న గూఢమైన అర్థాలు కానీ మీరు గమనిస్తే, ప్రవచనాల్ని లింక్ చేసుకుంటే, ప్రస్తుత పరిస్థితులను కానీ మీరు కానీ కొంచెం ఆలోచిస్తే మీకు అప్పుడు బోధపడుతుంది. ఇక్కడ 23, 24 వచనాల్లో అవి చాలా కీలకమైనవి. అది మీరు అండర్లైన్, స్టార్ మార్కో ఏదో మీరు బైబిల్లో చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట కొన్ని విషయాలు మనం ఎలివేట్ చేయబోతున్నాం. అవి మీరు అర్థం చేసుకుంటే అది మీకు ఆశీర్వాదం, మీరు సిద్ధపడడానికి ఒక అవకాశం అంతే. అయితే ఇక్కడ చూడండి, అక్కడ 23లో మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వేల మీదను, అతని కుడి కాలి బొటన వేలు కొన మీదను దాన్ని చిమిరేను. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి యాజకుడు ఎవరండి? అహరోను. అయితే అహరోన్ని నియమించింది మోషే. ఈ అహరోను నియమించింది మోషే. అంటే దేవుడే నియమించినప్పటికీ కూడా మోషే ద్వారా ఆ పనిని, ధర్మాన్ని చేయిస్తున్నాడు. అంటే ఆ ప్రత్యేకమైన ప్లేస్లో మరి అహరోనుకి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ఆ రిచువల్స్లో, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకసారి ఆ పిక్చర్ ప్లే చేయండి. ఇది ఓల్డ్ పిక్చర్స్ కదా, బ్లాక్ అండ్ వైట్లో మనకు అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ అహరోను వారి కుమారులు వారంతా కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇందాక చూసాం కదా, ఒక కోడి దూడను తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని అంతటినీ కూడా ఒక దాంట్లో వేసి ప్రతిష్ఠించిన కుమారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుడి చెవి మీద రక్తాన్ని ప్రోక్షించాలి. కుడి చేతి బొటన వేలు మీద చేయాలి, కాళ్ళ మీద చేయాలి. అది ఒక దేవుడు ఇచ్చిన నియమము. ఏది? మోషే ప్రత్యక్షపు గుడారంలో ఈ దేవుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలకి కొన్ని విధానాలు, ప్రధాన యాజకులు చేయవలసిన ధర్మములు వివరిస్తున్న సందర్భంలో ఇది చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేసినా సరే, మన ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా క్రైస్తవులైతే, అందరి గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వారి యొక్క విధానంలో చేసుకుంటారు. కానీ క్రైస్తవులు ఎస్పెషల్లీ దేవుని నమ్ముకున్న వారైతే ఒక సేవకుని పిలుచుకొని ఒక ప్రార్థనపూర్వకంగా ప్రార్థనతో మొదలెట్టి ఒక వాక్యంతో దాన్ని కొనసాగించి మళ్ళీ ప్రార్థనతో దాన్ని ఆశీర్వాదంతో ముగిస్తారు. అవునా? ఇదో విధానం, ఓ పద్ధతి మనకి కూడా కొన్ని ఏళ్ళగా మనం చేస్తున్న ఒక క్రమం కూడా. కనుక అక్కడ కూడా ఏదన్నా జరుగుతుందంటే ఈ విధానాలు. అయితే ఈ రిచువల్స్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు అంతట్లో కూడా చూస్తే కుడి చెవి కొన మీద, బొటన వేలు మీద ఈ రక్తాన్ని ఏం చేయాలట? అది ప్రోక్షించాలి. అక్కడ చేస్తున్నారు. ఇక్కడ మోషే ఉన్నాడు, అక్కడ ఆ టైంలో అహరోను ఉన్నాడు, వారి కుమారులు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. వీరంతా కూడా పని చేస్తున్నారు. అయితే దీనికి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఏముంది? మరి దీనికి యేసు ప్రభు రాకడికి ఏం సంబంధం ఉంది అని మీరు ఆలోచిస్తే, ఇది ఎప్పుడు ఇది ఎక్కడో ప్రారంభంలో లేవీకాండం ఎక్కడండి? స్టార్టింగ్ బుక్స్లోనే కదా. ఈ మొదటి 5 పుస్తకాల్లో అదొక పుస్తకం కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా బోధిస్తున్నది ఈ లేవీకాండము, ఇంకా ద్వితీయోపదేశ కాండము. ఎందుకు ద్వితీయోపదేశ కాండం అన్నది కూడా నేను తర్వాత రోజుల్లో చెప్తాను. దానికి ఆ పేరు ఎందుకు దేవుడు ఇచ్చాడు
అనేది ఒక ఇది ఉంది, ఒక క్లాజ్ ఉంది, అది మాట్లాడదాం తర్వాత. అయితే ఇక్కడ చూస్తే ఈ యొక్క రిచువల్స్ అంతా చేస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త అయిన వాడు సొలొమోను 3:15 ఏంటట, మనం ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇవి జరగాలి కాబట్టి. చదువుతారా? అందులో లేదు. ప్రసంగి 3:15. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, ముందు జరిగినదే ఇప్పుడు జరుగును. అంటే ఇది ఇక్కడ జరిగింది కదా, జరగబోవునది పూర్వమందు జరిగినదే. అంటే ముందు జరిగిందంటే ఇక్కడ ఇది ఈ యొక్క విధానం ఒకటి ఇక్కడ జరిగింది కదా, ఇది మరలా జరగాలట. ఆల్రెడీ ఇదే జరిగిపోయిందని ఆయన ఉటంకిస్తూ చెబుతున్నాడు. దేవుడు మరలా రప్పించును. జరిగిపోయింది కదా ఇది అంతా కూడా దేవుడు మరలా రప్పిస్తున్నాడట, మరలా చేస్తాడు. మరలా చేశాడా లేదా అనేది ఇప్పుడు మనకు పాయింట్. చేస్తే ఎక్కడ చేశాడు అని మనకు తెలియాలి కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనేది కూడా మనం క్వశ్చన్స్ వేసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఇది ఆల్రెడీ చాలా ఏళ్ళ క్రిందట క్రీస్తు పూర్వము ఇదంతా కూడా జరిగిపోయినది ఒక కార్యక్రమంలో. ఇది మరలా జరగాలంటున్నాడు, మరలా రప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి అయితే ఇది ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు ఒకసారి. Mr. President, the last 4 years, there are times I'm sure you thought it was pretty dark. But look what God has done. We praise Him and give Him glory. Let us pray. Our Father and our God, Thou hast said, blessed is the nation whose God is the Lord. As the prophet Daniel prayed, blessed be the name of God forever and ever. For wisdom and might are His. He changes the times and the seasons. He removes kings. He raises up kings. He gives wisdom to the wise and knowledge to those who have understanding. Our Father, today, guide, direct him. Give him your wisdom from your throne on high. We ask that you would bless him and that our nation would be blessed through him. We also ask that you would bless and protect Melania as First Lady. We thank you for the beauty, the warmth, and grace that she shows not only to this nation, but to the whole world. We thank you for Vice President-elect J.D. Vance and his wife Usha and their young family. May he be a strength to President Trump to stand beside him. సో ఆయన ఏం చెప్తున్నాడండి? ఏదో చెప్తున్నాడు కదా, రైట్. అక్కడ ఎవరు ఎంతకీ ఆయన అంటే ఇక ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నవాడు తెలుసు కదా మీకు, ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కదా. ఈయన ఎక్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఈయన ఓకే, కమలా హ్యారిస్, వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, 2 పార్టీల్లో ఈయన. అయితే ఈ యొక్క సందర్భం ఏంటంటే 2017లో అమెరికా అధ్యక్షుడిగా మొట్టమొదటిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికైనప్పుడు ఆయన అనేకులను పిలిచాడు. ఈ వైట్ హౌస్లో జరుగుతున్న ఈ సందర్భంలో అనేకులు పిలిచినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఎంతో భక్తి గలవాడు. అయితే ఆయన గురించి చాలా ఒక రాంగ్గా మ్యాగజైన్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఏంటంటే ఈయన చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, దానివల్ల మా అందరికీ కూడా ప్రాణ సంకటంగా ఉందని చాలా దేశాలు అందరూ కూడా వాపోతున్నారు. కానీ వాస్తవంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలన్నీ కూడా చాలా మంచివి. అది అర్థం చేసుకున్న వారికి, బైబిల్ విషయం కొంచెం తెలిసిన వారికి మాత్రమే అర్థమవుద్ది, లేకపోతే వాడికి అర్థమవుతాం. కనుక ఈడేం చేస్తారంటే ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా, ఇది కాదు, ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా ఏంటట, ఒక దైవికంగా ఆయన మొదలు పెడతాడు, దేవుని యొక్క సేవకుల్ని పిలుస్తాడు. ఇప్పుడు ప్రపంచ దేశాన్ని సుప్రీం కంట్రీగా ఏది ఉందట, ఇక అమెరికా కదా. ఈ అమెరికా దేశానికి ఒక అధ్యక్షుడు అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. ఆ పదవిలో కూర్చోవడం అంటే అంత సులువైనది కాదు, చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు ఆయన్ని నిలబెట్టినప్పుడు, ఆయన మొట్టమొదటిగా ఆయన ఎలక్ట్ అయినప్పుడు ఇందాక ప్రేయర్ చేస్తున్నాడు కదా ఈ వ్యక్తి. ఆయన ఎవరంటే మరి ప్రపంచ సువార్థికుడుగా,
మరి అనేక 100 కోట్ల మందిని మాత్రం రక్షించాడట, ఎక్కువ మందిని కాదు. కానీ ఎవరు, బిల్లీ గ్రామ్ గారు కొడుకు ఫ్రాంక్లిన్ గ్రహం, ఆయన పిలిచాడు. ఏంటట, ఆయనకు స్వేరింగ్ సెరమోనీకి పిలిచి ప్రార్థన చేస్తున్నాడు అందరు ముందు. అందరూ అఫీషియల్స్ అనమాట అక్కడ. దానికి నాకు తెలిసి మొన్న 2025లో జరిగిన దానికి కూడా ప్రపంచ నలుమూలలో ఉంటున్న 400 అపర కుబేరులు అందరూ కూడా పిలిచాడు. వాళ్ళందరూ కూడా ట్రంప్ సపోర్టే. వాళ్ళు ఏదైతే చెబుతారో ప్రపంచం అదే నడవాలి అంతే, ఇంక్లూడింగ్ ఇండియాది అసలు ఏమీ లేదు ఒక గట్టిగా మాట్లాడితే. కనుక ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్క రోజులో మనం మాట్లాడలేం కదా. కొన్ని మాత్రమే సమయానుకూలంగా నేను త్వరగా మీకు ముగిస్తాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అంత దైవభక్తి కలిగిన వాడి యొక్క డొనాల్డ్ ట్రంప్, ఆయన సేవకుని పిలిపించుకొని ఈ 2017లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాడు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన ప్రార్థనతో మొదలుపెట్టాడు, చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ మాట్లాడుకోదగిన విషయం ఏంటంటే, ఇది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైనప్పుడు, ఎప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, జనవరిలో ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి అంటే 2024లోనే ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన 25న 2025 ఆయన మొన్న జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇక్కడ జరుగుతున్న ఒక విషయాన్ని చూస్తే, ఇక్కడ ఒక 3 పిక్స్ నేను పెట్టాను. ఇక్కడ కొంచెం జూమ్ చేయగలవా? ఇక్కడ చూడండి, వాళ్ళంతా కూడా కమాండోస్ అందరూ కూడా చుట్టుముట్టేశారు ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ని. ఆయన్ని ఏం చేశారంటే షూట్ చేశారు. ఎప్పుడు షూట్ చేశారట? ఇది జూలై 13వ తారీఖున 2024, జూలై 13, 2024లో ఆయన్ని సాయంకాలం 6:11 ఆయన్ని షూట్ చేశారు. ఎవరు షూట్ చేశారో అవన్నీ మాట్లాడదాం. అయితే ఇక్కడ చూస్తే ఆయనకి ఏమైందట, అక్కడ చెవి దగ్గర ఆ బుల్లెట్ 2 ఇంచులు లోపల నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఆయన అప్పుడు కూడా ఏం చేస్తారట, ఆ స్వేరింగ్ సెరమోనీలో ప్రార్థనకి బురదించినప్పుడు, తలలాగా దించినప్పుడు ఆ బుల్లెట్ ఆయనకు చెవి నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆయన కానీ బురదించకపోయి ఉంటే చచ్చిపోయేవాడు అలాగా. అయితే ఆయన అంటున్నాడు కూడా, నేను ఇంక ఈ వాజ్ రైజింగ్ హిస్ ఫిస్ట్. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తారట, ఏమైనాగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైటింగ్లో కనపట్లేదు కానీ బట్ ఇట్ వాస్ టోటలీ బ్లీడింగ్ అంతా కూడా. ఈ రైట్ ఐ అంతా కూడా అది రక్తంతో అయిందట, తడిసిపోయింది. ఇంకా ఆయన అక్కడ ఉంటున్నప్పుడు ఆయన కుడి బటన్ వ్రేలు కూడా రక్తంతో తడిచిపోయింది. ఆ డయాస్ అంతా కూడా, ఆయన కాలు అంతా కూడా, అదంతా కూడా రక్తంతోనే తడిసిపోయింది. త్వరగా నాకు టైం లేదు కనుక ఇగోండి, ఇవన్నీ కూడా దేనికంట, ఇది ప్రవచనం ప్రసంగి గ్రంథంలో అపోస్తలుడు సొలొమోను చెబుతున్నాడు కదా, 3:17 ముందు జరిగినవే మరలా జరగాలి, మరలా నేను భవిష్యత్తులో చేయిస్తానని. ఇక్కడ లేవి కాండం 8వ అధ్యాయము 17 నుంచి 24 వచనాల్లో 23, 24 వచనాలని దేవుడు ఏం చేస్తున్నాడట అంటే, ఒక అధ్యక్షుడి పదవిని స్వీకరిస్తున్న వారు, దేవుని చేత నియమితులైన వారిని దేవుడు ఈ రీతిలో చెయ్యాలి, ఇది క్రమము. కనుక దేవుడు సేమ్ అదే ఏం చేస్తారట, మళ్ళా 2017లో ఎవరైతే అధ్యక్షుడిగా పదవిని అధిరోహించాడో ఆయనకి ఏం చేస్తున్నారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది. ఆ కుడి చెవి, బుర్రటన వేలు, కాళ్ళు ఇవంతా కూడా రక్తముతో తడిచిపోయాయి. సో ఇది ఇలా తడిచిపోయినప్పుడు మనకు ఒక క్లారిటీ అంటే, దేవుని చేత నియమితులైన వారిని, దేవుడు ఎన్నుకున్న సాధనాలని దేవుని యొక్క వాక్యానుసారంగా వారు ఏం చేస్తారట, ఆ రీతిలో అలాగ దేవుడు నడిపిస్తాడు. అయితే ఎవరు షూట్ చేశారు ఎవరు షూట్ చేశారు? ఇక్కడ చూద్దాం. ఇగోండి కౌశిక్లాగా ఉన్నాడు కదండి, అలాగే ఉన్నాడు కదా. ఆడు చూసి నేను షాక్ అయిపోయి, నీడియేటర్ ఎలా చేశాడని. ఆడి పేరు ఏంటంటే థామస్ మాథ్యూ క్రూక్స్. ఆడికి చిన్న పిల్లోడు 20 సంవత్సరాలు స్కూల్ చదువుతున్నాడు. అంటే అక్కడ ఆ ఏజ్లో కూడా ఇంకా స్కూలింగ్ అంటారులేండి. కాబట్టి అక్కడ ఏంటంటే వాడు స్కూల్ చదువుతున్నాడు. వీడు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారి దగ్గర లైసెన్స్డ్ రైఫిల్ AR-15 స్టైల్ రైఫిల్ అని ఇది అనమాట, దాని పేరు ఇది. సో ఆ రైఫిల్ ఆయన ఎప్పుడు తీసుకున్నాడట, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి ఫుల్గా ఇచ్చేశారు. 2013లోనే ఆయన
వాళ్ళ తండ్రి అక్టోబర్లో 2023 అక్టోబర్లో ఆయన తీసుకున్నాడు. ఎవరట? ఈ థామస్ క్రూక్స్, మాథ్యూ క్రూక్స్ అనే ఒక వ్యక్తి తండ్రి ఈ యొక్క AR-15 స్టైల్ రైఫిల్ అనేది తీసుకొని ఆయన అది వాడుకుంటూ ఆయన ఏం చేశారట, వాళ్ళ కొడుకు ఆ రైఫిల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడట, తండ్రి దగ్గర కొనుక్కున్నాడట. కొనుక్కొని ఏం చేశారట, ఈ దరిద్రం పని చేశాడు. ఏంటి, జూలై 13, 2024 సాయంకాలం 6 గంటలకి యొక్క ట్రంప్ని ఏం చేశారా, ఆ ర్యాలీలో ఏం చేశారట, ఒక ఇంటి మీదకి పైకి వెళ్ళి అక్కడి నుంచి షూట్ చేశారట. ఆ షూట్ చేసినప్పుడే ఆయనకి ఈ యొక్క చెవి పైనుంచి బుల్లెట్ వెళ్ళిపోవడం, దాన్ని ధృవీకరించారట. 13వ తారీఖున ఇది జరిగింది, 14వ తారీఖున చంపేశారు ఆయన్ని. వెంటనే పసిగట్టి FBI వాళ్ళు ఏం చేశారట, ఇప్పుడు మనకి CBI ఏదన్నా క్లిష్టమైన కేసుని ఏదన్నా దాన్ని సాల్వ్ చేయాలంటే CBIకి అప్పగిస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తారు. వాళ్ళకి అక్కడ FBI ఉంటుందన్నమాట, అంటే ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. సో ఈ సంస్థకి ఏం చేశారట, వెంటనే దాన్ని తొందరగా ఒక్క రోజులోనే ఏం చేశారు, ఆయన పట్టేశారు. ఆ డీటెయిల్స్, వాడింది ఎప్పుడు, అది ఆ గన్ తీసుకున్నారు, ఎంత రేంజ్, దాని రేంజ్ అంతా కూడా ఎంతట, ఒక 1/2 కిలోమీటర్ అంట, అంటే 548 మీటర్లో డిస్టెన్స్ నుంచి అది షూట్ చేయొచ్చట ఆ టార్గెట్ని. ఈ వ్యక్తి చిన్నపిల్లోడే కానీ ఆడు అట్లా చేశాడు. వాడిని నెక్స్ట్ రోజు చంపేశారు, ఈ థామస్ క్రూక్ అనేవాడిని. ఇంకా మనం చూస్తే ఈ యొక్క విషయాన్ని ఆయనకి 2 సెంటీమీటర్ల లోతుల నుంచి కట్ అయిపోయింది అనేది వైట్ హౌస్లో ఉన్న ఫిజిషియన్ అయినాక ఏంటట, రానీ జాక్సన్ అనే ఒక వ్యక్తి, ఎవరు తనకు పర్సనల్ డాక్టర్, ఎవరు డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ డాక్టరు, ఇది ధృవీకరించాడు, ఇలా జరిగిందండి అని ప్రెస్కి ఇచ్చాడు అన్నమాట ఈ యొక్క మాటలంతా కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎన్నుకున్న సాధనం ఎందుకంటే, అయితే చాలామంది అధ్యక్షులు ఉన్నారు కదా, మరి అమెరికా నుంచే ఎందుకు ఇలా చేయాల్సింది, ఇంకే దేశం? ఎందుకంటే అమెరికా కంటే కూడా కొంచెం బలమైనది, భూభాగంలో అత్యధికంగా ప్రపంచ దేశాలు అన్నిటికన్నా బలమైనది ఏదంటే రష్యా. కానీ అమెరికా జీడిపియే ఎక్కువ. ఇంకా ఏంటట, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్నీ కూడా అమెరికాకు ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రపంచ దేశాలని శాసించే అంత కెపాసిటీ కూడా ఈ యొక్క అమెరికాకే ఉంది. కాబట్టి అక్కడి నుంచే, అందులో నుంచే శ్రేష్టమైన దాన్ని దేవుడు తీసుకొని రావాలనుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రవచనాత్మకంగా ఆయన జీవితంలో దేవుడు అది నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మొదటిది. మరి ఇక్కడ రెండోది కూడా మనం చూస్తే, మనం చూద్దాం ఇక్కడ యేసు ప్రభు వారు ఎంత త్వరగా వస్తున్నారో అనడానికి ఇంకా కొన్ని సూచనలుగా మనం చూస్తే, మన భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందండి? 1947 ఆగస్ట్ 15. సో మనకి 1947లో మనకి స్వాతంత్రం వస్తే 1948లో ఇస్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది. 1 సంవత్సరం మనకి వాళ్ళకి కదా. 1948లో ఇస్రాయేల్కి స్వతంత్రం వచ్చింది. అప్పుడే అది ఆరిజిన్ ఫామ్ అయింది, ఇస్రాయేల్ దేశము గుర్తించింది. అంటే ఇస్రాయేల్ దేశం అనేది అక్కడ ఆవిర్భవించి అక్కడ అది ఒక దేశంగా ఏర్పడి అప్పటి నుంచి కూడా అది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రానికి దీనికి ఏమి లింకు అనేసి అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2000, ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి, 2018 మైనస్ 1948, 1948, 2018 మైనస్ 1948, 70. ఈ 70 సంవత్సరాలకు ఏం లింక్ ఉంది? బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? అబ్బా అలా కాదండి, బైబిల్కి లింక్ పెట్టండి. మన ఆయుష్ కానీ కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనది, కీలకమైనది. దానియేలు ప్రవచనం 70వ వారం. దానియేలు మీరు 12 అధ్యాయాలు కానీ చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అయితే దానియేలు ప్రవచించాడు, ఇక 70 వారం గురించి ఆయనే చెబుతాడు. అయితే ఈ ఇశ్రాయేల్ దేశానికి దీనికి ఏం సంబంధం అంటే, 1948 ఆయన ఇశ్రాయేల్ దేశము ఫామ్ అయింది, స్వాతంత్రం వచ్చిందంటే 2018 ఏంటి? 2018 నుంచి
మనం మైనస్ చేస్తే 1948 మనం మైనస్ చేస్తే కరెక్ట్గా 70 సంవత్సరాలు వస్తుంది. ఈ 70 సంవత్సరాలకి దానికి లింక్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే మనం మొట్టమొదటిగా ఈ యొక్క ఎవరు 45వ అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2017లో ఎన్నికయ్యాడు కదా. అదే ఆ ఎన్నికైన సందర్భంలోనే ఆ బిల్లీ గ్రామ్ కొడుకైన ఫ్రాంక్లిన్ గ్రహాంతో ఆయన ప్రార్థన చేయించుకొని అది మొదలుపెట్టాడు. అయితే అతి తక్కువ కాలంలోనే మళ్ళీ ఏమైందట, అక్కడ మెజారిటీ రాలేక అక్కడ కోయిలిషన్ అయినప్పుడు, మళ్ళా గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతున్నప్పుడు మళ్ళా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగాయి అక్కడ యుఎస్లో. 2018లో నవంబర్ 6వ తారీఖున ఎలక్షన్స్ జరిగినప్పుడు అందులో ఫుల్ మెజారిటీ వచ్చింది. అది ఒప్పుకుందా? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయినాయి. 2017లో ఆయన ఎన్నికయ్యాడు, కానీ అక్కడ మళ్ళా ఆ సీట్స్ సరిగ్గా లేనప్పుడు 2018లో నవంబర్ 6వ తారీఖున మళ్ళా అక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన గెలిచాడు. అంటే ఆయన సంపూర్ణముగా ఆయన చేతికి అధికారం ఉన్న దగ్గర నుంచి కూడా, అంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని ఒక స్టెబిలైజ్ చేసుకొని అక్కడి నుంచి పవర్ నుంచి రూల్ చేస్తాడు. అంటే 2018 మైనస్ 1948 అయితే 70 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల తర్వాతే బబులోను చెరలో ఉంటున్న వారిని తిరిగి విడిపిస్తాడు దేవుడు అనేది ఒక ప్రవచనాత్మకంగా దానియేలు ప్రవచించాడు. అవునా? అయితే కరెక్ట్గా 70 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా ఈ వ్యక్తిని దేవుడు ప్రతిష్ఠించి ఆయన ద్వారా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. అసలు ముందు మనం ఆలోచిస్తే 70 సంవత్సరాలు వీళ్ళు చెరకు ఎందుకు వెళ్ళాలి ఇశ్రాయేల్ ప్రజలు? చెప్పండి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎందుకు శత్రు దేశాలకి పంపించాడు? ఒక చెరకు ఎందుకు పంపించాడు? బబులోనికి ఎందుకు పంపించాడు? 2 దినవృత్తాంతాలు 36:14-16. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులుగా వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలము యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఓకే, అంటే దేవుడు చూశాడు వారు ఎక్కడ కూడా లోబడక పైపై ఏం చేస్తారంటే, ఇందులో ప్రధానమైన ఒక 3 తప్పిదములు వారు చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏం చేశారట? ఇక్కడ చూడండి, వారి దేవుని దూతలను ఎగతాళి చేశారట. ఇది మొట్టమొదటి తప్పు. రెండోది, ఆయన వాక్యమును తృణీకరించారు. ఇది రెండో తప్పు. ఇంకా ఆయన కోపము ఆయన ప్రవక్తలను హింసించారు. 3 తప్పిదాలు చేశారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. దేవుని దూతను ఎగతాళి చేశారు, ఇంకా వాక్యాన్ని తృణీకరించారట, ఇంకా దేవుడు పంపించిన దూతలు సేవకులను ఏం చేస్తారట? వాళ్ళు హింసించారట. ఇది చేసినప్పుడు దేవుడు చూసి యాక్చువల్లీ వారి మీద ఎంత ప్రేమ అంటే చూడండి, ఇక్కడ వారి పితరులైన దేవుడు యెహోవా తన జనుల యందును తన నివాస స్థలములను కటాక్షం ఉంచాడట. దేవుడు వారి యొక్క నివాస స్థలాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన గ్రేస్ ఇస్తున్నాడు, చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, వారిని రక్షిస్తున్నాడు, కటాక్షం చూపిస్తున్నాడు. కానీ వారి యొద్దకు అందుకు ఏం చేస్తున్నాడు? వారి యొద్దకు దూతలను పంపిస్తున్నాడట. వర్తమానం పంపుచూ వచ్చానంటే ఒకసారి కాదు, అలా పంపిస్తూనే ఉన్నాడు. తర్వాత ఇంకా చూడండి, పెందల కాడే లేచి పంపుచూ వచ్చుచున్న వారిని ఏం చేస్తున్నారట? అర్లీ మార్నింగ్ వారిని పంపిస్తూ వారందరినీ కూడా సరిచేసుకోమని దేవుని యొక్క మాటలు చెబుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారట? ఎగతాళి చేశారట మొట్టమొదటిగా. తర్వాత అవసరం లేదు నీ యొక్క వాక్యం మాకు అని చెప్పి ఏం చేస్తారు? తృణీకరించారట. మూడోది ఏం చేశారట? ఏంట్రా నువ్వు మాకు చేస్తావు అని చెప్పి వచ్చిన వారిని హింసించి వారిని ఇబ్బంది పెట్టి పంపించారు. ఇంక దేవుడు చూసి ఇంకా వీరు సరెవరని చెప్పి వీరికి సరైన గుణపాఠం నేర్పించాలని చెప్పి ఇక నెబుకద్నెజర్ని రేపాడు దేవుడు. ఎందుకంటే అప్పటికే నెబుకద్నెజర్ ఒక చక్రవర్తిగా ఏలుతున్నాడు, అనేక దేశాలను అన్నింటినీ కూడా ఆయన కైవసం చేసుకున్నాడు. అలాంటి వాడు శత్రువు దేశమైన బబులోని ఏం చేశారంటే ఈ యెరూషలేము మీదకి పంపించాడు.
యెరూషలేము మీదకి పంపించినప్పుడు ఆయన దండయాత్ర చేసి మొత్తం అందరినీ కూడా శుభ్రంగా దొరికినట్టుగా కొట్టి ఇంకేం చేశారట, అవన్నీ కూడా వారి దేశంలో అతి ప్రాముఖ్యంగా వారి యొక్క యెరూషలేములో ఉంటున్న ఒక మందిరంలో ఉంటున్నవన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా మనం చూస్తే కొంతమంది ప్రవక్తులు ఆల్రెడీ ఇలా జరుగుతుందని కూడా వారు ప్రవచించారు. అది యెహెజ్కేలు 19వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటినికి వినబడకుండానట్లు వారు దాన్ని గట్టి స్థలం అందుంచిరి. రైట్. ఇంకా చూడండి, మీరు అవన్నీ నోట్ చేసుకుని త్వరగా, టైం లేదు, ఎక్స్ప్లెనేషన్కి చాలా టైం పడేస్తుంది. 2 రాజుల గ్రంథము 24వ అధ్యాయము 14-15 చూడండి. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయము 14-15. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. ఇది ఎప్పుడండి? ఇది రాజుల గ్రంథంలో కదా, అంటే ముందుగానే ప్రవచనం. ఎందుకంటే వారికి అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా వారు సరి చేసుకోవట్లేదు. ఇది ఒక రోజు జరుగుతుందని చెప్పి ముందుగానే ఒక ప్రవచనాత్మకంగా ఇక్కడ తెలియజేయబడింది. ఇంకా కొన్ని చూస్తే 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూడండి. 2 దినవృత్తాంతాలు 36-20. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తమ వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారు దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. రైట్. కనుక ఇక్కడ చూడండి, ప్రవచనాలన్నీ కూడా ముందుగానే చెప్పబడ్డాయి. ఎవరట? శత్రు దేశానికి అప్పగిస్తాను, బబులోని చెరకు వెళ్ళిపోతారని ఈ యొక్క మాటలన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. ఈ మాటలన్నీ కూడా ఆయనకి తెలిసే, ఎవరంటే దేవుడు బయలుపరిచాడు. తర్వాత దానియేలు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే కోరేషు గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ కింద వచనాలు కూడా మనం చూస్తే ఆయన అన్నపానములు తీసుకోలేదట, మాంసము తినలేదు, ద్రాక్షారసము తాగలేదు, ఏమీ చేయలేదట. ఆయన చాలా విలపిస్తూ ఉపవాసముతో ప్రార్థిస్తున్నాడు. ఎవరట? ఈ దానియేలు. ఎందుకంటే ఈ యొక్క 70 చెర ముగిసిపోతుంది, ఆ పనిష్మెంట్ టైం ముగిసిపోతుంది. పనిష్మెంట్ ముగిసిపోయిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? తమ యొక్క స్వదేశానికి వెళ్ళాలి. అంటే వారు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతే ఏం చేయాలి? అక్కడ వారి యొక్క పట్టణాన్ని నిర్మించుకోవాలి. అక్కడ ఇంకేం చేయాలి? వారి యొక్క ఏం కట్టాలి? వారి మందిరాన్ని వారు కట్టుకుంటారు. అంటే మందిరాన్ని కట్టుకుంటే ఏమవుతుంది? దేవుడు వస్తాడు కదండి. కనుక ఏం చేస్తారట? ఈ యొక్క దినవృత్తాంతాలు 1, 2 కూడా మనం చూస్తే, అలాగే దాని తర్వాత క్రమంలో ఎజ్రా. అసలు ఈ దినవృత్తాంతాలు రాసిందే ఎజ్రా. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ చెరకి వెళ్ళిపోయిన తర్వాత వారిని వెనక్కి తీసుకొచ్చింది కూడా నెహెమియా ఇంకా ఎజ్రా. వీరిరువురే ఏం చేస్తారట? ఒక నాయకులుగా వ్యవహరిస్తూ వారందరూ కూడా తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క చెర 70 సంవత్సరాలు చెర ముగిసిపోయిన తర్వాత వచ్చిన రాజే కోరేషు. అర్థమైందా? అంటే 70 సంవత్సరాల చెర ముగిసిపోయిన తర్వాత పారసీకులు దేశానికి సంబంధించిన ఒక రాజు అయిన కోరేషు వచ్చి బబులోన్ను కొట్టి ఈ యొక్క దేశాన్ని కైవసం చేసుకొని ఆయనే ఏలుబడి చేస్తున్నాడు. ఆ ఏలుబడి కాలంలోనే ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఏంటట? ఆయన ఓకే సరే మీరు వెళ్ళండి, మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళిపోయాక
మీ యొక్క మందిరాన్ని కట్టుకోండి, మీ యొక్క ప్రాకారములు నిర్మించుకోండి. మీరు రీసెంట్గా మీరు మాయి గురించి మనం మాట్లాడాం. మాయి యెరూషలేము ప్రాకారములు ఏం చేశారు వారు? ఆ గోడలు నిర్మించారు. ఆ గోడలు ఇనాగ్రేషన్కే కదా ఈ మాయి, తర్వాత షమయ, గిలలై, మలలై అని వీళ్ళందరూ, ఈ వ్యక్తులందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారట? వారు ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వారు లోపలికి ప్రవేశించారు. వారు ముందర ఎవరు నడిచారట? ఎజ్రా నడుస్తున్నాడు. కనుక ఇక్కడ యెరూషలేము ప్రాకారములు నిర్మించారు కదా, అక్కడ నెహెమ్యా ద్వారా గోడలు తిరిగి రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ రీకన్స్ట్రక్ట్ చేసుకు ముందు మన ఇల్లు కట్టుకున్న ముందు ఏం చేస్తాం మనం? ఆ చుట్టూ మనకు ఒక స్థలం ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనకు కొలతలు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం కదా, ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు. సో అదే జరిగింది అక్కడ. ఆ నెహెమ్యా కాలంలో పడిపోయిన ప్రాకారములు నిర్మించబడ్డాయి. ఆ తర్వాత జరగాల్సిన తంతు ఏంటి? ఇంక మందిరం కట్టాలి. ఈ యొక్క కార్యక్రమాల్లో ఉంటున్న ఒక విషయం అది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క 70 సంవత్సరాలు చెరకు వెళ్ళిపోయారు కదా, వీరు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తిరిగి రావడానికి పర్మిషన్ ఇచ్చిందే కోరేష్ చక్రవర్తి. ఆ కోరేష్ కాలంలోని ఇవంతా కూడా జరిగాయి. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 22, 23లో మనం చదివాం కదా. ఇవన్నీ కూడా ఈ కోరేష్ ఆ కాలంలో ఏం చేశారట? ఒక పర్మిషన్ ఇచ్చాడు. అదే రీతిలో ఏం చేశారట? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన 2018లో సంపూర్ణంగా పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసినది ఏంటట? ఒక అంబాసిడర్ని, తన ప్రతినిధిగా ఒక వ్యక్తిని పంపించి ఈ యొక్క యెరూషలేములో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్, 2018లో జరుగుతున్న కాన్ఫరెన్స్లో ఆయన ఏం మాట ఇచ్చాడో చూడండి. Well, it is an absolute honor to be here. A couple of folks had to leave, but I definitely want to thank Minister Naftali Bennett for being here, the Deputy Defense Minister who spoke, the Deputy Mayor of Jerusalem. Thank you, sir, for being here. Members of the Knesset. None of us would be here without Dr. Joe Frager. Please, a round of applause for a great friend, a great patriot of both America and Israel. The reason I'm here, the reason I have learned so much about Israel. Thank you very much, sir. And I also would be remiss if I did not thank Jennifer for being here. The smartest, most talented, wonderful woman I have ever met, my best friend, my partner. Thank you for being here so much with me. So I get the chance to talk to a lot of American audiences. In the next couple of weeks, I'll be talking to Republicans in Alabama, in Michigan, in Washington State, in Minnesota, in different states across America. And I always talk about 3 things in each speech. 3 things that Americans need to remember. 1, that history is not over. That the trajectory of life continues. That what we have in America, as the second point, is not inevitable. A lot of Americans assume that because America is the richest and most powerful and bountiful country in the world, that will just perpetuate itself. And we live comfortably we have 2 oceans on our east and our west, and Canada and Mexico on our north and our south, and we sometimes get very complacent in the understanding that America will always be the world's superpower, capable of wielding our influence economically, politically, or diplomatically as we see fit. This room understands that history is not over and that nothing is inevitable in this world. More than anything else, standing in this hotel, in this very city, in this very country, it's palatable, that sense. It's part of that sense of purpose that draws me back to this country and to the bond, the eternal bond that we share between our 2 nations. The third thing, after history is not over and America is not inevitable, is that if the 21st century, the century we are in, is not a century led by Americans and free peoples, Americans, Israelis, and others, then this century will not be a free century. The 20th century was not I don't have to tell this room what the world went through in the 20th century to be where we are. Be destroyed, and we must seek to absolutely and completely obliterate them. The truth that Europe, as Ken pointed out so aptly, is a museum soon to be drowned out by radical Islam and Islamism should they not address their lack of sovereignty, their demographic problems, and their inability to defend their culture. Those truths need to be reiterated.
the truth of trade and bad trade deals, the truth of North Korea and their nuclear Armageddon that they proposed, the truth of the fake news media, which was mentioned before, day to do everything they can to undermine the duly elected President of the United States, Donald Trump. To the point where here we are, 13 months after the election of a new president, 13 months after the election of a new commander-in-chief, and Bob Mueller's special counsel, which I'm sure all of you have read about, seeking to investigate Russian collusion, what have they found out? That there were 13 Russians with Twitter accounts and Facebook pages seeking to influence Americans and is ubiquitous. No country has suffered more detriment of fake news than the state of Israel. Which is why this is my third trip here to Israel. I was here in 2013, here in 2016, here again. And every turn I learn more about the lies that are told about the Jewish people, about the history of this land, about the founding of Israel, about the Israeli government, about the treatment of Arabs and Palestinians, about the West Bank, about Judea and Samaria, about Jerusalem, about the Old City, that if revealed to the world, the Arab-Israeli conflict, the Arab-Israeli peace process, the so-called two-state solution that is still drips off the lips. ఓకే, And what I love about this group సో ఇది is the మీదంతా కూడా మీరు కావాలంటే మీకు ఇస్తాను, మీరు తర్వాత దీర్ఘంగా చక్కగా వినండి. ఆయన ఏం చెప్తున్నాడంటే 2018లో ఇక్కడ చూడండి, అక్కడ ద కింగ్ డేవిడ్ హోటల్ అనేది జెరూసలేంలో, ఆ హోటల్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది అట. దా కాన్ఫరెన్స్ పేరు కూడా అక్కడ ఉంటుంది, అక్కడ చూడండి, అరుడ్ షేవా కాన్ఫరెన్స్ అట. ఈ యొక్క ఇస్రాయేలు మత పెద్దలు వాళ్ళందరితో కలిసి వారికి ఈ డొనాల్డ్ ట్రంప్ 2018లో ఈ పీట్ హెగ్సెట్ అనే ఒక వ్యక్తి, ఎవరు ఈ రిపబ్లికన్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరట, ఈ యొక్క అధ్యక్షుడు అనక డొనాల్డ్ ట్రంప్కి ప్రతినిధిగా వెళ్ళి ఆ కాన్ఫరెన్స్లో వారికి ఒక మాట ఇచ్చారు. ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి నాకు తెలుసు చరిత్రలో ఎన్నో ఈ యొక్క 1948 నుంచి కూడా, ఇప్పుడు ఆ 2018 అంటే 70 సంవత్సరాలు కదా, ఆ రోజు నుంచి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో కూడా ఇస్రాయేల్ ఎప్పుడూ కూడా క్షేమముగా, సురక్షితంగా, హ్యాపీగా ఎక్కడా కూడా లేదు. అలా జరుగుతూనే, అందుకని చరిత్రలో రిపీట్ అవుతుందా నాకు తెలుసు. కనుక మీరు ఇంతకాలము నిరీక్షించి ఎదురు చూస్తున్నది ఏంటో కూడా మాకు తెలుసు. కనుక ఇది సామాన్యంగా అయిపోయేది కూడా కాదు. ఇది మీరు కట్టుకోదగిన ఒక మందిరానికి మేము పర్మిషన్ ఇస్తాం, మేము నిలబడతాం, మీరు కట్టుకోండి అని చెప్పి ఆ కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఆయన మాటిస్తున్నాడు ఆ మత పెద్దలకి. 2018లో ఆ కాన్ఫరెన్స్ ఒక సారాంశం అదే కదా. ఇందాకలా నేను 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 22 నుంచి 23లో ఉంటున్నావు. ఏంటట, కోరేష్ చక్రవర్తి ఏం చెప్తున్నాడట, మీరు కట్టుకోండి, ఎవడడ్డు వస్తాడో నేను చూస్తాను అనేది సేమ్ టు సేమ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అదే మాట ఇక్కడ మళ్ళా తెలియజేస్తున్నాడు. కరెక్ట్గా 70 సంవత్సరాలకి తర్వాత కోరేష్ చక్రవర్తి వచ్చాడు, బబులోన్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత. ఇక్కడ కూడా ట్రంప్ సంపూర్ణంగా అధికారంలోకి వచ్చి ఏంటట 70 సంవత్సరాలు. ఏంటి, ఇస్రాయేల్ దేశము ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆయన అధికారంలోకి వచ్చేది కరెక్ట్గా 70 సంవత్సరాలు. ఎక్కడ కూడా ప్రవచనాలు ఎక్కడ కూడా మిస్ అవ్వలే, అలాగా తీసుకొచ్చాడు దేవుడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ అందుకని ట్రంప్ని ఏమంటారట, ఈ తరం కోరేషు అని పిలుస్తారు. కోరేషు వాస్తవంగా యూదులు రాజు కాదు, అన్యుడు, కానీ దేవుని కొరకు ఏం చేస్తారట, నిలబడ్డాడు, యూదుల కొరకు నిలబడ్డాడు. మీరు ఏదన్నా చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి ఆయన ఒక వాగ్దానం చేశాడు. అదే అక్కడ నెరవేరుస్తున్నాడు, అదంతా కూడా వెళ్తుంది. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, అంటే 70 సంవత్సరాలు శ్రమ తర్వాత ఆ చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు ఒక మందిరం కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ 2వ మందిరం అది, కానీ 3వ మందిరం మనం కడితేనే కదా ఏమవుతుంది, దేవుడు రాకడ వస్తుందని ప్రవచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తాను అన్నప్పుడు, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినట్టే లేదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా, చివరిలో ఉన్నాం మనం ఇంకా. కనుక ఈ ఎప్పుడైతే మనకి సంపూర్ణ పర్మిషన్ వస్తుందో, ఈ యొక్క దేశాలతో అంతా కూడా మాట్లాడి
ఒక శాంతి ఒప్పందాలు చేసుకుంటారో, పీస్ ట్రీటీ చేస్తారో, ఆ తర్వాత మందిరానికి నిర్మాణంకి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అయితే ఇవన్నీ కూడా జరగాలంటే ఏం జరగాలి అంటే, ఈ మందిరం కట్టేస్తే దేవుడు వచ్చేస్తాడు అంటున్నప్పుడు, మరి కట్టక ముందు 7 సంవత్సరాల శ్రమ ఉండదు కదా, ఉందా? ఆ 7 సంవత్సరాలకు శ్రమ ముందే సంఘం ఎత్తబడాలి కదా. అంటే మనం ఎక్కడున్నామో ఇప్పుడు మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? దాన్నే మనం ఏమంటాం, 1 నుంచి ఇప్పుడు మన 2025 కదా, ఇప్పుడు సంవత్సరం 2025 అంటే యేసు ప్రభువారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 2020 తీసి అంటే 2000 సంవత్సరాల కిందట వచ్చారని మాట్లాడుతుంటాం కదా మనం అంతా కూడా వాక్యానుసారంగా మాట్లాడితే. అంటే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట వచ్చారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మరలా ఎప్పుడు వస్తారు అనేసి అంటే త్వరగా వస్తారని మాత్రం చెప్తున్నాం, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరికి ఆ క్యాలిక్యులేషన్స్ తెలియవు. కానీ ఇప్పుడు ఈ ప్రవచనాలను ఆధారం చేసుకొని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాం, అప్పుడు మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద ఎంతకాలం బతికారు చెప్పాలి? 33.5 సంవత్సరాలు బ్రతికాడు కదా. అంటే 33 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే 34వ సంవత్సరంలో ఆయన చనిపోయి ఆరోహణం అయినట్టే కదా, అవునా? ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే 2000 నుంచి అంటే 2000 + 34 వేసుకోండి. అంటే ఆయన వయసు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే 2034, ఓకే. 2034 మైనస్ 7 సంవత్సరాలు ఎంత వస్తుంది? 27, 2027. అంటే ఈ 2027 అంటే ఇప్పుడు ఎంతలో ఉన్నాం మనం? ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా? ఈ 2 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అనేసి అంటే, ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభానికి దగ్గరకు వచ్చాం. ఈ 7 సంవత్సరాలు అనేసి అంటే ఇక్కడ 2027 నుంచి 7 సంవత్సరాల శ్రమ అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 2027, 2028, 2027 to 2033 అంతేనా? 27, 28, 29, 30, 31, 32, 33 అంటే 2033కి ఏమవుతుందట? 7 సంవత్సరాల శ్రమ ముగిసిపోయిన తర్వాత ఏం జరగబోతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎక్కడ ఉందట అది? ఈ మొదటి 36 వచనాల్లో ఉంటున్నవన్నీ అయిపోతాయి. ఈ మధ్యలోనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37 నుంచి 51 వచనాల్లో అది ముందు జరిగిపోయి ఆ తర్వాత ఇది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ మీరు అర్థం చేసుకుంటే మనం ఉన్నది 2025లో ఉన్నాం కదా. అంటే 7 సంవత్సరాల శ్రమకి ఇంకెంతకాలం ఉందట? కేవలం 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండోసారి ఎన్నికయ్యాడు. ఇప్పుడు అమెరికా రూల్ ప్రకారంగా కలిపేయడం, ఈ అమెరికా అధ్యక్షులు ఏంటట, కేవలం 8 సంవత్సరాలు మాత్రమే దేశాన్ని పాలించాలి. అంటే 2 టర్మ్సే, ఒక్కొక్కరికి 2 టర్మ్సే. ఆల్రెడీ ఒక టర్మ్ అయిపోయింది కదా, 2017లో ఆయన వచ్చాడు, అది సరిగ్గా అవ్వలేదని 2018 నవంబర్ 6వ తారీఖున సంపూర్ణ మెజారిటీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి అధికారంలో ఉన్నాడు. అది మళ్ళీ అయిపోయింది, 21కి అయిపోయింది. జో బైడెన్ వచ్చాడు, 45వ అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తే ఆ తర్వాత జో బైడెన్ వచ్చాడు. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2025లో ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. అంటే 7 సంవత్సరాల శ్రమకు ముందు 2025, 26, 27 అంటే ఈ సంవత్సరం లెక్కేసుకుంటే ఇంకా మనకి ఈ యొక్క 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో ఈ శ్రమన్నా ప్రారంభం అవ్వాలి, లేకపోతే దేవుని రాకడికి బహిరంగం కాదు, రహస్య రాకడ జరిగిపోవాలి. అంటే ఒకవేళ రహస్య రాకడ జరిగితే మనందరం కూడా ఎత్తబడే వారిలో ఉండాలి, మనతో పాటు ట్రంప్ గారు కూడా ఎత్తబడతారు, లేకపోతే ట్రంప్ని చంపేస్తారు. సింపుల్. ఎందుకు చంపుతారో కూడా దానికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోగలిగితే. అంటే మనకి ఇంకా ఎంత, ఇప్పుడు 2027 లాస్ట్ అనుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఇంకా బాగుందా? యేసుప్రభు ఇంకా లేటుగా వస్తాడా? పర్లేదా మనకి?
టైం లేదు. ఇంకా నెక్స్ట్ సండే నేను మేబీ నెక్స్ట్ ఎప్పుడైతే నేను తీసుకుంటానో అప్పుడు ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆధారాలు నేను మొదలు పెడితే నాకు సమయం సరిపోదు, అవన్నీ డీటెయిల్గా తీసుకొని వెళ్ళాలి. కనుక మనకి సమయం అయితే ఎక్కువ లేదు, చాలా తక్కువే ఉందని మీరు గ్రహించాలి. అయితే చూడండి, ట్రంప్ మొట్టమొదటిగా ఆయన వచ్చినప్పుడు 2017లో వచ్చినప్పుడే ఆయన ఏం చేశారు తెలుసా? ఇస్రాయెల్ దేశానికి ముందుగా ఏం చేశారంటే రాజధాని ఇస్రాయెల్ దేశానికి యెరూషలేమే రాజధాని చేశాడు. అప్పటి వరకు ఏముందా, టెల్ అవీవ్ అని ఉంది. దాన్ని తీసి ఈయన జెరూసలేం ఇస్ ద క్యాపిటల్ సిటీ అని పెట్టాడు. అయితే ఆయన ఎందుకు అలా పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మళ్ళీ మనం చరిత్రలోకి వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది. అక్కడ చూస్తే ఇక్కడ చూడండి, దావీదు ఇశ్రాయేల్ దేశానికి దావీదు రెండో రాజుగా ఉంటున్నప్పుడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. మనకి తెలుసు ఓబేదేదోము అనే ఒక వ్యక్తి ఇంట్లోని నిబంధన మందసం ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఆ మందసం అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి క్షేమము, సమృద్ధి దేవుడు అన్నీ కూడా దయచేస్తాడు. మరి దావీదు పురంలోకి ఈ యొక్క నిబంధన మందసాన్ని చాలా ఊరేగింపుతో సంతోషంగా ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఆయనకి ఎలాంటి యొక్క రక్షణ, ఎలాంటి యొక్క సమృద్ధి ఉందో ఆయన చూసుకున్నాడు చాలా చక్కగా. కనుక అంటే దావీదు ఎప్పుడైతే యెరూషలేముని ఇశ్రాయేల్ దేశానికి రాజధానిగా చేశాడో, దావీదు తర్వాత 400 సంవత్సరాల వరకు కూడా ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేమే రాజధాని. ఇది బైబిల్ చెబుతున్న ఆధారాలు. అయితే దావీదు కేవలము అలాగే మాత్రమే కాదు, భౌగోళికంగా చరిత్ర కూడా చూస్తే ఈ యొక్క యెరూషలేముని ఎందుకు రాజధాని చేశారంటే, ఇశ్రాయేల్ దేశంలో నీళ్లు ఉండవు, భూములన్నీ కూడా బంజరు భూముల్లాగా ఉంటాయి. ఒక రిజర్వాయరు నీటి యొక్క ఓటర్లన్నీ కూడా యెరూషలేములో ఉన్నాయి, స్ప్రింగ్స్ అన్నీ కూడా. కనుక అదే కానీ మనకి రాజధాని అయితే అక్కడి నుంచి నీళ్ళు మనక ఇశ్రాయేల్ దేశానికి తీసుకోవచ్చు అని చెప్పి ఒక పైప్ లైన్స్ అన్నీ కూడా, టనల్స్ అన్నీ కూడా ఆ కాలంలోనే దావీదు వేయించి అక్కడ ఒక గోడ కట్టించి ఇది పెట్టుకున్నాడు. అంతేకాదు యెరూషలేం అనేది ఒక వ్యాలీ లాంటిది, ఒక ప్రాకారం. అంటే శత్రువులు అంత సునాయాసంగా దాడి చేయడానికి అవకాశం లేదు. అందుకే ఏం చేశారంటే ఆయన ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడట, యెరూషలేముకి వచ్చేసాడు. దావీదుపురం, హెబ్రోను ఇవన్నీ కూడా దానికి సంబంధించినమాట. అక్కడికి వచ్చేసి ఏం చేశాడంటే అక్కడి నుంచి ఆయన పరిపాలన సాగించాడు. ఆయన క్యాపిటల్ సిటీ అక్కడ రాజధానిలోనే రాజుగా ఉంటూ అంతటా కూడా ఉమ్మడి యొక్క ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాల వారిని కూడా ఆయన ఏలేడు. ఇదంతా కూడా చేసుకొని వచ్చాడు. కాబట్టి అంటే ఆయన ఎందుకు ఊరికనే చేయలేదు, పైపెచ్చి ఇంకొక ఒక సాక్ష్యాన్ని చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు త్వరగా చదవండి. అందులో వేయలేదు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవును రాజువునకు నీవు నీ దాసుడునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు ఈ తెగులు మనుషులకు కలగకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర, సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ ఔరానా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. సరే అమ్మా, మీరు చదువుకోండి. అది ఏంటంటే విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఈ యొక్క పాలస్తీనా యుద్ధం, ఇశ్రాయేలు పాలస్తీనా యుద్ధంలో ఈ యొక్క సందర్భాన్ని కూడా చెప్పాను. ఇక్కడ ఎందుకు యెరూషలేమునే ఇక రాజధానిగా దావీదు కాలం నుంచి అది కొనసాగుతుంది, దాన్ని ట్రంప్ కూడా కొనసాగించాడు. ఎందుకు అనేసి అంటే,
ఇక్కడ గాదు అనే ఒక ప్రవక్త ఏం చేశారట, ఆయన ఒక ప్రవక్త, ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం మీదకు తెగులు వచ్చింది, చాలా జనాలు చనిపోతున్నారు. దావీదు ఒక కాలంలో జరుగుతున్నప్పుడు దావీదుకి అర్థం కాలేదు, ఏంటిది తెగుల్ని ఏం చేయాలి, దీన్ని ఎలా ఆపాలంటున్నప్పుడు ఆయన ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇగో యెరూషలేములో ఒక స్థలం ఉంది, ఈ స్థలాన్ని ఏం చేయాలట, అక్కడ ఆ స్థలంలో బలిపీఠాన్ని కట్టించు, దేవునికి అది ఇష్టమైనది అని ఒక స్థలాన్ని దేవుడు చూపిస్తాడు. అయితే అది ఎక్కడ ఉందంటే అదంతా కూడా ఎంక్వైరీ చేసి దావీదు ఏం చేస్తారంటే, ఎవరిని అది ఆ భూమి ఎవరిదో కనుక్కొని వారికి కొంత వెల ఇచ్చి, ఎందుకంటే రాజుకి కావాల్సింది, రాజుకి ఏదైతే కావాలంటున్నప్పుడు దాన్ని ఈజీగా తీసుకోవచ్చు కనుక ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరే తీసుకొని ఫ్రీగా అంటున్నప్పుడు, లేదు రేపు పొద్దున్న నాకు అపకీర్తి రాకూడదు, ఫ్రీగా ఇచ్చాడు అని ఇలా మాట్లాడతారు కనుక నాకు ఫ్రీ వద్దని చెప్పి కొంత వెల ఇచ్చాడట, వెల చెల్లించాడట. ఇంత డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఈ యొక్క బలిపీఠాన్ని కట్టించాడు. అంటే దేవునికి ఇష్టమైంది, అంటే భౌగోళికంగా దేవుడికి ఇష్టకరంగా అన్ని విధాలుగా కూడా అది సరైనది అని ఆయన యోచించి ఈ ఇశ్రాయేల్ దేశానికి ఈ యొక్క యెరూషలేమే రాజధానిగా ఆయన నియమించాడు. అది మొట్టమొదటిగా ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో ఆయన చెప్పింది ఏంటంటే, టెల్ అవీవ్ ఎవడు పెట్టాడు, అది మేము తీసేస్తున్నాం, ఇశ్రాయేల్ దేశానికి ఏది రాజధానికి ఉండాలి, యెరూషలేమే రాజధానిగా ఉండాలని ఆయనక నియమించాడు. అంతేకాదు ఆయన రాగానే, అయితే చూడండి ఇంకా కొన్ని మాటలు చెప్తాను. 2018 మైనస్ 1948 అంటే 70 years వచ్చింది కదా. ఈ 70 years ప్రవచనాత్మకత అయిపోయిన తర్వాత ఎవరైతే రాజులుగా వచ్చారో, కోరేష్ చక్రవర్తి ఏ రీతిలో అయితే తను ఒక పర్మిషన్ ఇచ్చాడో మందిరాన్ని కట్టుకోండి అని, వారు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన కూడా ఆ కాన్ఫరెన్స్లో ఒక మాటనిచ్చాడు, మేము చూసుకుంటాం, అది సామాన్యంగా అంత సులువు కాదు, కానీ కష్టమే, కానీ మేము మాట్లాడతాం, ఎవరితోని, ఈ అరబ్ కంట్రీస్తో మేము మాట్లాడతాం, మేము రిస్క్ తీసుకుంటాం, మీరు నెమ్మదిగా మీరు కట్టుకోండి, అయితే మీరు కట్టుకోవడానికి ఏం కావాలో మీరు చూసుకోండి. మీకు అర్థమైందా? కట్టడానికి ఏం కావాలి, ఎర్ర పెయ్యి కావాలి, దాన్ని బూడిద చేయాలి, ఇంకేం కావాలి, ఈ యొక్క ఉపకరణాలు. నెబుకద్నెజర్ ఏం చేశాడు, దండయాత్ర చేసినప్పుడు అవన్నీ కూడా ఆలయంలో వస్తువులు పట్టుకుపోయాడు కదా, ఆ వస్తువులు కావాలి. ఆ వస్తువులు కొన్ని ఈ యొక్క ఒక కేవ్స్లో, కుమ్రాన్ కేవ్స్ అనే దాంట్లో ఈ యొక్క పురావస్తు శాఖ వాళ్ళు కొంత మటుకు కొన్ని దొరికాయి. ఏంటట, ఈ స్క్రాల్స్ అంటే ఇక తోలుల మీద రాస్తారు కదా, ఇక బైబిల్ గ్రంథాన్ని, పత్రికలు, తాళపత్రాలు లాంటివి అనమాట. అవన్నీ కొన్ని దొరికాయి. ఇంకా ఒక పాత్ర దొరికింది, కానీ దొరకలేనిది ఏంటట, నిబంధన మందసం దొరకలేదు. దానికోసం పెద్ద చర్చ జరుగుతుంది, స్కాలర్స్ మంచి కొట్టుకుంటున్నారు. అది భూమి మీద లేదని ఒకడే అంటాడు, భూమి మీద ఉందని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు ఈ యొక్క అక్ష అనే మందిరం ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో దాని కింద అది ఉంది అంటున్నారు. దాని కింద తీయాలంటే ఆ మందిరం పడగొడితే గొడవ, అంటే 3వ ప్రపంచ యుద్ధం రావాలన్నమాట. అంటే 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్నవన్నీ కూడా నెరవేర్పు అయితేనే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా లింకులు అన్నీ కూడా ఉన్నాయి, మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, అయితే ఇప్పుడు ఎంత త్వరగా వస్తున్నాడు అనేది నేను చెప్పట్లేదు, ఒక చిన్న క్యాలిక్యులేషన్తో మనకు అర్థమవుద్ది. మనం ఉన్న ఒక సంవత్సరం, దేవుడు చెప్పిన సంవత్సరానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది కూడా ప్రవచనాత్మకంగా ఒక ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్పు కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనే ఒక స్పృహ మీకు ఉండాలి. ఇప్పుడు చూద్దాం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. చదవమ్మా. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములోను యెహోయాజు కుమారుడు అయిన మనము యెహోవా యొద్దకు మరలుదురు రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును.
చదువమ్మా. 2 దినములైన తర్వాత 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. అర్థమైందండి? అక్కడ ఉన్నది చదవండి బైబిల్లో. ఓకే, 6వ అధ్యాయంలో హోషేయ ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఆ 2వ వచనం చూడండి. 2 దినములు ఏంటట, ఒకసారి చదవండి అమ్మా. 2వ వచనం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తారట. ఆ తర్వాత మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఏంటి ఈ లెక్క? ఏంటి? 2 దినములు బ్రతకడానికి 3వ దినములో మనల్ని ఆయన స్థిరపరుస్తారట. ఈ 2 దినాలు 3 దినాలు మ్యాటర్ ఏంటంటే, దీని గురించి కోరాహ కుమారులను అడిగితేనే మనకి చెప్తారు. 84వ కీర్తన 10వ వచనం చదవాలి. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. భక్తిహీనుల గుడారముల చాలు అంటే ఇక్కడ దేవుని దృష్టిలో 1 దినము 1000 దినాలతో శ్రేష్టం అంటున్నప్పుడు, ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు అంటున్నప్పుడు, 2 దినాలు అంటున్నప్పుడు 2000 సంవత్సరాలు. ఓకే, ఈ 2000 సంవత్సరాలు అయితే 3వ దినమున స్థిరపరుస్తాడంటే, 3వ దినం అంటే 3000 సంవత్సరాలు కదా. 3000 అంటే 2 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఏంటంటే, ఇంకా లాస్ట్ అంటే చివరిగా మన ప్రకటన గ్రంథంలో ఉన్నది 1000 సంవత్సరాల పరిపాలన. ఈ 1000 అది 3వ సంవత్సరం. అంటే ఈ భూమి మీద 3వ సంవత్సరాన్ని దేవుడు స్థిరపరుస్తాడు అంటున్నప్పుడు, 1000 సంవత్సరాలకి 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు జరగవలసినవి ఏంటి? 7 సంవత్సరాల శ్రమ. అవునా? ఈ 7 సంవత్సరాల శ్రమ మధ్యలో మొదటి 3.5 సంవత్సరాలు అంటే 1260 దినాలు, లేకపోతే 3.5 సంవత్సరాలు, లేకపోతే 42 నెలలు. ఇది దానియేలు ప్రవచనం. ఈ యొక్క ప్రవచనం అక్కడ నెరవేరాలి. ఎందుకంటే 42 నెలలలో ఏమో జరుగుతుందట అంటే, ఈ 7 సంవత్సరాలని 2గా విభాగిస్తే అంటే టూ హాఫ్స్ అనమాట. అంటే 3.5 సంవత్సరాలు ప్లస్ 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు తర్వాత అంటే ఫస్ట్ 3.5 సంవత్సరాలు అయిపోయిన పిమ్మటే ఏమైపోద్దట, ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 51 వచనాలు నెరవేర్పు జరిగిపోద్ది. చక్కమన అయిపోద్ది. అంటే ఈ భూమి మీద సంఘము ఎత్తబడిపోద్ది. అంటే ఇది ఎత్తబడిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకొక హాఫ్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇంకా 2వ సగం ఉంది, 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు జరిగిపోవాలి. 7 సంవత్సరాల శ్రమ అయిపోద్ది. అయిపోయిన తర్వాత దేవుడు 3వ దినాన్ని స్థిరపరుస్తాడు. అంటే ఇప్పుడు మనం ఉన్న కాలానికి 2025కి ఇంకా అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే, ఈ లెక్కను చూసుకుంటే 3000కి లెక్క చూసుకుంటే 75 నో 25 అంతే కదా, 75 అంటే 75 సంవత్సరాలు ఉంది. ఈ 75 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మళ్ళీ తీసేయాలి. అంటే ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చూసుకుంటే 1000 ఏళ్ళ పరిపాలనకి ఇంత గ్యాప్లో ఉంది. ఈ గ్యాప్లో ఎన్నో జరగాలి. ఈ ప్రవచన నెరవేర్పు జరగాలి, ఇవన్నీ ఈ శ్రమకాలం జరగాలి, సంఘం ఎత్తబడిపోవాలి, ఆ తర్వాత ఇది జరిగిపోవాలి. ఏంటి 1000 ఏళ్ళ పరిపాలన అంటే 1000 ఏళ్ళ పరిపాలనకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం? అసలు అంతవరకు ఉండం మనం వాస్తవంగా అయితే. ఈ ప్రవచనాలు చెప్పిన రీతిలో అయితే మనం ఉండం అప్పటికి. ఎందుకంటే నాకు తెలిసి అందుకే ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ యొక్క బాబా వంగ వినరా పేరు? లేదు, తను ఒక రష్యన్, ఒక కళ్ళు కనబడవు తనకి, తను చనిపోయిందిలేండి. వీళ్ళు ప్రవచించారు ఎప్పుడో కొన్ని, అలా చాలామంది ఫిగర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రవచించారు ఏంటంటే 2033కి యుగాంతం అయిపోద్దని. ఒకవేళ ఈ లెక్కలు మనం పరిశీలన చేస్తే మనకి 7 సంవత్సరాల శ్రమ అయిపోయి 2033కి అలాగ అయిపోవచ్చు. ప్రెడిక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి అన్నీ కూడా. వాళ్ళు చెప్పడం పక్కన పెడితే మన బైబిల్ని కరెక్ట్గా మనం కానీ పరిశీలన చేస్తే మనకి ఒక క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. అంటే మనము 2033 సంవత్సరాల కన్నా మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాము ఆ లెక్క అయితే.
2025 నుంచి 2033కి ఎన్ని సంవత్సరాలండి? అంతేనా? అంటే చాలా దగ్గరగా ఉన్నాం. అంటే ఈ అంతవరకు 7 సంవత్సరాల వరకు కూడా మనం ఉన్నాం కదా. ఈ లోపే జరగాల్సినవి జరగాలి కదా. అంటే చాలా తక్కువ. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అనడానికి ఇవన్నీ కూడా ప్రవచనాలు ఒక అథెంటిక్గా మనకి దేవుడు చూపిస్తున్నాడు. కనుక వీటి కొరకు మనం సిద్ధపడాలి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము, 17వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఒకసారి చూడండి. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదీనునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో జ్ఞానం ఉంది, మీకు జ్ఞానం లేదు కాబట్టి అర్థం అవ్వదు అంతే. కనుక ఇవి అర్థం చేసుకోవాలంటే నేను మీకు గుర్తుందో లేదో, ఇక్కడ ఐ థింక్ 1 year 2 years కిందటప్పుడు 10 books గురించి మీకు చెప్పాను. ఒక 10 పుస్తకాలు చదవమన్నాను. ఒక 10 పుస్తకాలని ప్రత్యేకించి నేను చెప్పాను. అంతటలో కూడా మనం చదవాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం, అలాగే 13వ వచనంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం యొద్దకు వచ్చును. కనుక బైబిల్ అంతా కూడా మనం చదవాలి. సమగ్రంగా మనం చదివితేనే వాక్య సారాంశమే సత్యం, కానీ వాక్యం సత్యం కాదు ఎప్పుడో కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకు కొన్ని పుస్తకాలు ఎందుకు చదవమనంటే, ఇప్పుడు ఇలాంటివి అర్థం అవ్వాలంటే అవి చదివితే అందులో లింకులు తెలుస్తుంది. ఏ జతపక్షి అక్కడ ఉంటుందన్నమాట. కనుక కొన్నిటిల్లో మనకి ఓన్లీ తాళం కప్పులే కనబడతాయి కానీ తాళాలు కనబడవు. ఆ తాళాలు కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక 10 పుస్తకాలు కానీ మీరు చదవగలిగితే మీకు ఆ లింకులు తెలిస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అందుకే చెప్తున్నాను ముందే, ఇక్కడ ఇందులో జ్ఞానము గల మనస్సు, ఈ యొక్క మాట, ఈ జ్ఞానము గల మనస్సు అనే మాట ఎక్కడ వాడుతున్నారు? ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ 666 ముద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో జ్ఞానం ఉంది అంటాడు. అదొక పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్టు. 666 అంటారు, కింద ఫుట్ నోట్లో చూస్తే 616 అని ఉంటుంది. 16 ఏంటి, 66 ఏంటి, ఈ లింక్ ఏంటి, అవన్నీ ఎప్పుడు మనం చూద్దాంలే, ఇప్పుడు సమయం కాదు. కానీ కనుక ఇక్కడ మనం చూస్తే ఇందులో గమనించండి, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలట, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి. 5 కూలిపోయారట. ఏంటట 5 ఎవరండి? దావీదు గారు, దేవుడా? 5 ఎవరు కూలిపోయారు? సరే చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది, గమనించండి. మరి 7 రాజులు కలరు, 5 కూలిపోయారంటే ఇంకా 2 ఉన్నట్టే కదా, 2 ఉన్నట్టు. అయితే వాటితో పాటు కూలిపోయారు. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలమే ఉండవలను. ఎవడ కడమవాడు? అది అక్కడ పెట్టుకోండి. ఉండినది ఇప్పుడు లేనిదైను, అంటే ఉండి లేనట్టట. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ మీరు అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం కోరుకోవాలా. ఇంకా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ వాడు. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్కి వద్దాం. 8 అంటే సాధారణంగా మనం అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్లో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎగ్జాంపుల్ 7 + 1 8 అవుద్ది కదా, 5 + 3 అదే అవుద్ది, 3 + 5 అదే అవుద్ది కదా, 6 + 2 కూడా అవుద్ది, అలాగే 4 + 4 కూడా 8 అవుద్ది కదా. ఇలా క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఉండినది ఇప్పుడు లేనిదై ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ వాడుగా ఉన్నాడట. ఇప్పుడు ఇది కానీ మనం చూస్తే దేవుడు చెప్పిన ప్రవచనాలకి ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక పోలిక చూస్తే ఇక్కడ మనకి 44వ అధ్యక్షుడు ఎవరండి? అమెరికా అధ్యక్షుడు ఎవరట? బరాక్ ఒబామా. అమెరికాకి 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అది
2009లో జనవరి 20 తారీఖున వాడు వచ్చాడు. 45 అధ్యక్షుడు ఎవడు? ఈ డొనాల్డ్ ట్రంప్. బరాక్ ఒబామా తర్వాత 2015లో వచ్చినవాడు డొనాల్డ్ ట్రంప్. అంటే 45వ అధ్యక్షుడు. 46వ అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. అతను 2021 జనవరి 20. 47 మళ్ళా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. అంటే 44, 45, 46, 47 4 కదా. ఈ 4 నేను ఎంతకు ఏం చెప్పాను, ఈ అమెరికా అధ్యక్షులు వాళ్ళ టర్మ్ ఎంత? 2 టర్మ్స్. ఒక్కొక్క టర్ము 4 సంవత్సరాలు. అంటే ఒకడు 8 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాలి. ఆ లెక్క అంటున్నప్పుడు ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే, ఉండినది ఇప్పుడు లేనిదైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు కూడా ఉన్నాడట. అంటే వీళ్ళొక వరుసలో వస్తున్నప్పుడు ఆ వరుసలోనే ఎవడో ఉన్నాడు, వాడెవడో వీళ్ళకి తెలియదు. వాళ్ళతోనే ఉన్నట్టున్నాడు కానీ వాడు మరలా వస్తాడట. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క బరాక్ ఒబామా ఆల్రెడీ 2 సార్లు గెలిచేశాడు. మరి వాడు రావడానికి లేదు. ఒకసారి గెలిచినాడు, ఇంకొక అవకాశం ఉంటుంది, గెలిస్తే వాడు మళ్ళా రావచ్చు పదవిలోకి. కానీ ఈ బరాక్ ఒబామా ఆల్రెడీ 2 సార్లు అధ్యక్ష పదవిని పట్టాడు. ఇప్పుడు వాడిది లేదు. కానీ ఇప్పుడు ఈ 48వది, ఇప్పుడు 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయినప్పుడు 48వ వాడు అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆయన ఏం చేయలేడు. ఇంకా ఆయన రేస్లో కూడా ఉండడు, ఎందుకంటే అవకాశం లేదు. 2 టర్మ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ జో బైడెన్ కూడా లేదు. జో బైడెన్ కూడా అయిపోయి 2 ఇయర్స్ అయిపోయాయి, 2 టైమ్స్ అయిపోయినాయి. జో బైడెన్ అయిపోయింది కదా. జో బైడెన్ ఒకసారి చూడండి, ఏజ్ కూడా వృద్ధుడు, బాగా ఏజ్డ్ కూడా. అయితే బరాక్ ఒబామా రావడానికి ఛాన్స్ లేదు, 2 సార్లు అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఇదే లాస్ట్. అంటే ఈ టర్మే లాస్ట్. ఇప్పుడు ఇదే కదా 25 సెకండ్ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు ఆయన 25, 26, 27, 28 కంప్లీట్ అయిపోవాలి. 2028కి కంప్లీట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు ఆయన ఉన్న కాలంలోనే దేవుడు ఆయనకు అప్పగించినది ఆయన ఎంత త్వరగా చేస్తే అంత. అయితే ఆయన చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆల్రెడీ అటెంప్ట్ జరిగింది, ఇంకా జరుగుతాయి కూడా. కనుక ఆయన చనిపోతే మనకు తెలియదు, ఎత్తబడితే మనకు తెలియదు. కానీ ఆయన తర్వాత వచ్చేవాడు మాత్రం చాలా భయంకరంగా ఉండబోతున్నాడు. ఆ 8వ వాడు ఆ వచ్చేవాడే, 8వ వాడు. అయితే ఆ వచ్చేవాడు కూడా మనకు తెలుసు ఎవరంటే, ఈ యొక్క ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వరుసలో ఉన్న వాళ్ళే. 44 నుంచి మనం కనుక గమనిస్తే అందులో చేసిన వాడే ఒకడు రాబోతున్నాడు అనేది ఇక్కడ ఒక చిన్న క్లూ. అయితే ఎవరై ఉండొచ్చు అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎవరు అనేసి అంటే బరాక్ ఒబామా అనేది ఒక రీతిలో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చూద్దాం ఒకసారి. చూడండి, ఇగోండి ఇక్కడ చూడండి, ఇది బరాక్ ఒబామా ఫ్యామిలీ. ఇక్కడ ఆయన ఒక ట్వీట్ చేశాడు చూడండి, ఆన్ దిస్ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ, Mitchell and I want every trans person in America and around the world to know that we see you and we stand with you. Every LGBTQIA person deserves to feel safe and protected ata. అంటే ఈ LGBTQ అంటే ఏంటంటే లెస్బియన్, గే, ఇంకా బైసెక్షువల్, ట్రైసెక్షువల్, క్వీర్ అనేది. అంటే ఇక్కడ మనకి 2017లో ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు తెలుసా? మొన్న కూడా 2025లో కూడా వీ హ్యావ్ ఓన్లీ 2 జెండర్స్ అన్నాడు. ఏంటది? మేల్, ఫిమేల్. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన స్వరూపమందు ఎవరిని సృష్టించారట? స్త్రీగాను పురుషునిగాను. అంటే 2 జెండర్స్ అనా యేసుప్రభు సృష్టించాడు. ఆయన స్వరూపంలో ఆ 2 చేశాడు. మరి 3rd జెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ యొక్క వాళ్ళు
స్వతహాగా వాళ్ళు చేసుకున్నదే. ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే అవయవాలు వారు మార్పిడి, వారు మార్చుకుంటున్నారు. స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీగా వాళ్ళు చేసుకుంటున్నారు. కనుక ఇది దేవునికి హేయమైన క్రియ, దేవునికి ఇష్టం లేదు. ఇది నువ్వు నీలాగా నువ్వు ఉండాలంతే, అవునా? నువ్వు వాళ్ళలాగా ఉండడం కొరకు వాళ్ళలాగా అయిపోతావా? అలా కాదు కదా. సో ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడిని అలా సృష్టించాడు కదా. నువ్వు స్త్రీగా ఉంటే స్త్రీగానే ఆనందించు, సంతోషించు. పురుషుడిగా ఉంటే పురుషుడిగా ఉండాలి. అయితే ఇలాంటి దరిద్రాల్ని ఎవడట వీడు చేసాడనమాట. అయితే వీడి గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, అఫ్కోర్స్ వీడంటే అతను చాలా పెద్దోడు, తర్వాత దేశ అధ్యక్షుడు, అయినా సరే దేవునికి వ్యతిరేక అయినప్పుడు మనకి ఎంత, అవునా కదా. కనుక ఈ ఎల్జీబీటీక్యూ అనే ఒక దానికి ఏంటట, ఇలాంటి ఒక జెండర్స్కి, లెస్బియన్ అంటే స్త్రీలు, అలాగే గే అంటే పురుషులు, బైసెక్షువల్ అంటే ఇంకా 3-4 ఒక జెండర్స్తో కూడా వాళ్ళు ఉంటారు. అయితే దీన్ని ఏంటట, ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూద్దాం. అక్కడ లోతు కాలంలో సొదొమ గొమొర్రాలో ఎలాంటి ఒక పాపం జరిగిందో, దేవుడు దేన్ని ఖండించాడో, దేనిని బట్టి యొక్క సొదొమని అగ్ని గంధకముల చేత నాశనం చేశాడో చాలా క్లారిటీగా ఉంది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఆదికాండం 19 పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపనికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనుకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. చూసారా ఏమన్నారట, దేవదూతుల్ని కిందకి దేవుడు పంపిస్తే వారిని చూసి ఎవరట, చిన్న పిల్లోడు కూడా వారిని పంపించండి, ఏమట, వాళ్ళతో మేము కూడాలి అని పనికిరాని చెత్తంతా మాట్లాడుతున్నారు. వారికి ఏంటంటే ఇంకా ఒక లింగంతో పని లేదు. వాళ్ళు ఎవరన్నా సరే మాకు పర్వాలేదు, వాళ్ళు చిన్నవారు పెద్దవారు అన్నది కూడా అనవసరం అని అలాంటి మైండ్తో కామానికి ఎక్కువ మారిపేరు అయిపోయిందనమాట. అక్కడ వారు ఒక్క విచక్షణ లేకుండా పోయిందనమాట. సో దేవునికి అది నచ్చలేదు. అది స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది అలా పాకి ఎంతవరకు వచ్చిందట, ఇప్పుడు కూడా చాలా దేశాల్లో ఈ ఎల్జీబీటీక్యూ అనేది లీగలైజ్డ్. అంటే గవర్నమెంటే వాళ్ళకి ఏం చేస్తుందట, ఒక లైసెన్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిందంటే మీరు చేసుకోవచ్చు. ఈ ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. ఇక్కడ వ్యభిచారం చేసుకోవడం కూడా లీగలే. పురుషులు, స్త్రీలు మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అని లీగల్గా ఇచ్చారు. మన ఇండియాలో కూడా 2021లో మనకు అలాంటి ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్, వారు మేజర్ అయితే చాలు, వారు ఏమన్నా చేసుకోవచ్చు అన్న రీతిలో అన్నారు. తర్వాత ఈ గే కమ్యూనిటీకి వీరికి కూడా ఒక స్వేచ్ఛని ఇవ్వమని అడుగుతున్నప్పుడు అలా ఇచ్చినప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్నాలు బౌళ్ళని చేస్తూ, ఇది మా సాంప్రదాయం కాదు, మా దేశాన్ని ఎట్లా చేయకండి మీరు, అగౌరవపరిచినట్టని వివిధ రకాలుగా చాలా ఎత్తున వాళ్ళు గొడవ పడ్డారు. అయితే అది ప్రస్తుతానికి హోల్లో ఉంది, ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది అతి త్వరగా, మనం చూస్తాం ఇవన్నీ కూడా. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ద ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరన్నా ఉన్నారంటే గే ప్రెసిడెంట్ ఈజ్ బరాక్ ఒబామా. వాడు గే. ఈవెన్ తనకు భార్య కూడా షీఈ్ అ ట్రాన్స్జెండర్ అట. షీ వాజ్ సర్జరీ చేసుకునే తర్వాత తనకు బిడ్డల గురించి కూడా తనకు ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారాన వారు బిడ్డలు కన్నారట. తెలుసా అది మెడికల్ టర్మ్స్లో? ఐవీఎఫ్ అంటే వారి యొక్క ఫర్టైల్ ఎగ్ని ఏం చేస్తారట, వేరే ఒక దాంట్లో పెంచి దాన్ని అభివృద్ధి చెందిస్తారు. సో ఇది అంటే ఇవన్నీ మీరు తెలియదు, అంటే తెలుసుకోరు కాబట్టి మీకు తెలియదు కానీ, బట్ ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇంకా వారే కాదు, మన భారతదేశంలో సెలబ్రిటీలుగా ఎవరైతే కొనసాగుతున్నారో వారందరూ కూడా ఈ కమ్యూనిటీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరో చూద్దాం వాళ్ళు. ఇగోండి సోనా మహాపాత్ర అట, ఇంకా ఆయుషం ఖురానా, సెలీనా జట్లీ, కంగనా రౌత్, నందితా దాస్, ఇంకా ఫరక్ అఖ్తర్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట,
ఈ LGBTQ అనే ఒక సంస్థకి దీనికి సపోర్టుగా నిలబడతారట. వీళ్ళందరూ కూడా బాలీవుడ్ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా వారికంటూ హోదా ఉంది, డబ్బు కలిగిన వారు. ఇలాంటి వారందరూ కూడా ఏం చేస్తారట, మేము సపోర్ట్ చేస్తున్నాము, మీ యొక్క ఫీలింగ్స్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. మనకి సమయం లేదు కనుక చెప్పట్లేదు. అంటే దేశం ఎటు వెళ్ళిపోతుంది, ఇంకా మనకి ఇంకా విచ్చలవిడితనం అన్నమాట. ఇంకా రానున్న రోజుల్లో ఏ మంచి కూడా మనం చూడం, అంతా కూడా. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు గారు ఈ యొక్క మాట ఏంటంటే దినములు చెడ్డవట. అంటే ఇక మీదట మంచి అనేది మనం ఎంత మాత్రమూ చూడము, అంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఇదేంటి ఇలా చేస్తున్నారేంటి, అలా ఉన్నారేంటి అని అనిపిస్తుంటుంది. కానీ ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈలోపు సహజంగా మీరు చనిపోయారు అనుకోండి, సూపరు. ఒకవేళ దేవుని రాకడొచ్చి మీరు వెళ్ళిపోయారు అనుకో, ఇంకా సూపరు. లేదనుకోండి, ఇవన్నీ మీరు చూడాలి. మీరు సిద్ధపాటు కలిగి లేదనుకోండి, ఆ 7 సంవత్సరాలు భయంకరమైన ఉగ్రత ఈ అన్నిటిలో కూడా మీరు ఉంటారు. కనుక ఆ పరిస్థితి రాకుండా దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని కూడా ప్రవచనాత్మకంగా మనకి తెలియజేస్తున్నది మనకు సిద్ధపాటు. కానీ మీరు తెలుసుకొని మీరు సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.